by coming here and joining us, right? సో ఒక మంచి ఆపర్చునిటీ కోసం వచ్చాను. ఎటువంటి ఆపర్చునిటీ అంటే టు గెట్ దట్ ఫినాన్షియల్ ఫ్రీడమ్. ఫినాన్షియల్ ఫ్రీడమ్, ఫ్రీడమ్ ఫ్రమ్ సిక్నెస్, ఫ్రీడమ్ ఫ్రమ్ సిక్నెస్ ఆఫ్ మనకున్న రకరకాల సైకలాజికల్ డిజార్డర్స్, మెంటల్ డిజార్డర్స్, హెల్త్ డిజార్డర్స్, వాట్ ఎవర్ ఇట్ మే. సో వాటన్నిటిని బయటకు వస్తూ కూడా స్టిల్ వీఆర్ హెల్తీ, హ్యాపీ అండ్ ఫినాన్షియల్లీ ఫ్రీ అండ్ ఎవ్రీథింగ్. సో ఒక్కసారి మనం చూసుకుంటే ఒక 6 months బ్యాక్ మనం ఎట్లా ఉన్నాం, అసలు ఒక 1 month బ్యాక్ మనం ఎలా ఉన్నాం, 1 year బ్యాక్ ఎలా ఉన్నాం. యూ కెన్ చెక్ యువర్ ప్రోగ్రెస్. అందరం చూస్తూనే ఉన్నాం కదా. సో మన ప్రోగ్రెస్ ఏంటి బిఫోర్ అండ్ ఆఫ్టర్ లాగా. సో జాయిన్కి ముందు తర్వాత మన కమ్యూనికేషన్ స్కిల్స్, హ్యూమన్ స్కిల్స్ అండ్ మేనేజ్మెంట్ స్కిల్స్ ఇవన్నీ కూడా ఇంప్రూవ్ అయ్యాయి. వీ కెన్ చెక్ అవర్ సెల్ఫ్. మీరు 1 year బ్యాక్ ఎవరికన్నా కాల్ చేసి మాట్లాడి ఆ తర్వాత మళ్ళీ ఒక 1 year తర్వాత ఇప్పుడు కాల్ చేసి చూడండి, వాళ్ళు ఐడెంటిఫై చేస్తారు. మేబీ మనకు అర్థం కాదు, బట్ పీపుల్ విల్ టేక్ ఇన్ టు దాట్. ఓకే, let us welcome our doctor sir for further session to take it forward. మనందరికీ తెలుసు ఒక మెంటర్ గా, ఒక లీడర్ గా అండ్ మనందరికి గైడెన్స్ ఇచ్చే ఒక గుడ్ సపోర్ట్, ఒక ఫ్యామిలీ మెంబర్, మోర్ దాన్ ఏ ఫ్యామిలీ మెంబర్ అని కూడా చెప్పచ్చు. హీస్ టేకింగ్ ఆల్ అవర్ కేర్ అబౌట్ అవర్ సెల్ఫ్ అండ్ ప్లీజ్ వెల్కమ్ హిమ్ విత్ స్టాండింగ్ ఓవేషన్. వెల్కమ్ సార్, డాక్టర్ శ్రీనివాస్ సార్. Power on. Bluetooth mode. Pairing. Hello. అందరూ వెల్కమ్. సో వీడియో తీసే పనులు అందరూ ఎంకరేజ్ ఉన్నట్టు రైట్. సో ఈ సమ్మర్లో కూడా మనం హడావుడిగా నిన్న తెనాలి అందుకు ఎవ్రీడే ఎక్కడెక్కడ సెషన్ చేసుకుంటూ వస్తున్నాం. సో గుంటూరులో సిస్టమ్ మనం ముందు నుంచి అనౌన్స్ చేస్తాం. ఓన్లీ లీడర్స్ వరకే ఇది రిస్ట్రిక్ట్ చేయాలి. టాపిక్స్ కొత్త వాళ్ళు వచ్చినప్పుడు మనకి కొత్త సబ్జెక్ట్ అంటే వాళ్ళకి బేసిక్స్ చెప్పాలి, మీ ట్రైనింగ్స్ మిస్ అవుతుంది. సో ఫర్ ద నెక్స్ట్ టైం లీడర్షిప్ మీటింగ్ మాత్రం ఇన్వైట్ చేస్తుంది. ప్రాస్పెక్ట్స్ నేర్పాలిగా చెప్తున్న డిస్కవర్ చేసుకుని దట్ ఈజ్ మీ పేరునా జాహ్నవి నిలబడు. మీ పర్సనల్ దగ్గర వాయిస్ ఉందని జాహ్నవి నాకే వినపడలేదు గట్టిగా. అప్పుల మాకు ఉందా? ఒక మనిషి బ్రతకడానికి భోజనం దానికోసం నోరు వాడతాం. అసలు బతకడానికి కావాల్సింది నోడేసుకుని పెడతాం. అర్థమైందా? సో అవసరమైన దగ్గర గలం బాగా ఉపయోగించాలి. ఇంకా వచ్చిందే టైం పోవడానికి. అవునా? ఆవిడకి చేయించి ఆయన జాగ్రత్త అని చెప్పు. ఇక్కడ దాకా అందరూ బట్ అందరికి హాయ్ సార్, ఐఎమ్ శ్రీనివాస్. ఎవరికైనా వినపడుతుందా?
నెక్స్ట్ హాయ్ అండి నా పేరు జాక్సన్. హాయ్ అండి నా పేరు జాక్సన్. మీరు కూడా చెప్పండి పాపం దాన్ని ఎందుకంటే. హాయ్ అండి నా పేరు జాక్సన్. వెరీ గుడ్ హాయ్ అండి నా పేరు జాక్సన్. హాయ్ మై నేమ్ ఇస్ సౌమ్య. హాయ్ అండి నా పేరు జాక్సన్. హాయ్ గుడ్ మార్నింగ్. హాయ్ అండి నా పేరు జాక్సన్. మై నేమ్ ఇస్ సాండ్రా. హాయ్ అండి నా పేరు జాక్సన్. హలో దిస్ ఇస్ శ్రీప్రియ. హాయ్ అండి నా పేరు జాక్సన్. హాయ్ అండి నా పేరు జాక్సన్. వెరీ అన్ని మార్నింగ్ నాకు చెప్పండి సెకండ్ తరగతి నువ్వు ఇచ్చిన సెకండ్ ఎలా ఉందంటే నీ తిరిగితనాన్ని అన్ని రికగ్నైజ్ చేస్తాను సెకండ్ ఎలా ఇవ్వాలంటే నేనేం చదువు చేసినాను రైట్ సో ఎందుకు చెప్తున్నానంటే లైక్ యు ఆర్ ఎంటరింగ్ విత్ ద వరల్డ్స్ బెస్ట్ ఆపర్చునిటీలో ఎంటర్ అవ్వబోతున్నాను ఓకే సో ఈరోజు మీకు కొన్ని క్లారిటీ ఇస్తాను వై వీఆర్ హియర్ ఎందుకు ఇక్కడ ఉన్నాం ఫస్ట్ ఇక్కడ ఉన్నాం ఓకే ఎందుకున్నాం మాధవి వై వీఆర్ హియర్ దీంతో పాటు మన ఈ ఆపర్చునిటీ కొత్త వాళ్ళు ఎలాగ మనం తీసుకెళ్ళచ్చు. సో ఈ ఆపర్చునిటీ వల్ల అందులో ఉన్న ప్రోడక్ట్స్ దానివల్ల మనం ఎలా వెళ్ళవచ్చు. సో కమింగ్ 2 to 3 years అది ప్లానింగ్ వెరీ వెరీ సుజాత గారు వై వీఆర్ హియర్ ఎందుకు వచ్చారు మీరు మన ఈ అకౌంట్లో ఉన్నందుకు మన హెల్త్ ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మిగతా వాళ్ళకి ఎలా జరుగుతుంది, ఈ ఆపర్చునిటీ ఫైనాన్షియల్గా మనం ఎలా ముందుకు వెళ్ళచ్చు, ఇంకా ఎలా మనం ట్రైనప్ చేయొచ్చు మన మిగతా వాళ్ళని. సో ఇవన్నీ తెలుసుకుని మనం కెరియర్ డిస్కస్ చేసుకొని ఇంకా ముందుకు వెళ్తామంటే మనకు వండర్ఫుల్ నైస్ టార్గెట్ సో అనిత ఇంత స్లోగా రీచ్ ఇంక 1000 రూపాయలు కానీ అందరు ఫాస్ట్గా తెలుసుకోవాలి. ఎందుకు ఇక్కడికి వచ్చాం హెల్త్ కోసం హెల్త్ అవేర్నెస్ వెరీ గుడ్ కిరణ్ ఎందుకు వచ్చాం అక్కడికి ఒక కొత్త విషయాన్ని మనం నేర్చుకున్నాము ఇంకా దాంట్లో ఇంప్రూవ్ కావాలి అని దానికోసం వెరీ మల్లికార్జున్ To know about the network marketing skills, principles, what you should implement to be patient. well done why you are here సో టీమ్ ప్రోగ్రెస్ మీరు ఎప్పుడు చెప్పినట్టు నేను ఈ లెవెల్కి ఎట్లా వచ్చాను. సో దట్ ఈస్ హియర్ అబౌట్ అండ్ నా టీమ్ మెంబర్స్ కూడా ఆ స్థాయికి రావాలి అంటే వాట్ ఆల్ ఐ దట్ ఐ నీడ్ అండ్ ఐ నీడ్ టు ట్రైన్. why you are here దీన్ని ఎలా లీడ్ చేయాలి అండ్ గైడ్ చేయాలి. నేను ఇక్కడ దాకా రావడానికి గల కారణం ఏంటి, నా ఎక్స్పీరియన్స్ ఏంటి, లేదా కొత్తగా వచ్చిన ప్రాజెక్ట్స్ అండ్ డిస్ట్రిబ్యూటర్స్కి ఒక ఎగ్జాంపుల్గా మన ఇన్స్పిరేషన్గా ఎలా నిలబడాలి. school సో అది మన డిస్ట్రిబ్యూటర్స్కి ఇంకా మనం ఏం నేర్పించవచ్చు అండ్ మనం కొత్తగా ఏం నేర్చుకోవచ్చు అంటే wonderful నేనేంతో నెక్స్ట్ విశాలి మనకి జనరల్గా ఎంత తెలిసినా ఈ నెట్వర్క్ మార్కెటింగ్లో ఎప్పుడు నలుగురితో ఎలా మాట్లాడాలని తెలిసినది ఎంతో కొంచెం ఉంటుంది. ఆ కొంచెం నేర్చుకుంటూ ప్రతిసారి ఇంప్రూవ్ అవుతున్నాం. ఇంకా ఇంప్రూవ్ అవడం కోసం ఇంకా ఇంకో
ఏమని చూసారు? నేను చూసింది ఎవరు? ఏమని చూసారు? సో దేని గురించి ఇష్టంగా నేర్చుకోవడానికి? దేని గురించి నేర్చుకోవడానికి ఇష్టమని అడిగింది? కానీ సో ఫస్ట్ మీకు ఒకటి ఉపయోగపడుతుందా? బియాండ్ ఏజ్ 50+. స్కిన్ ఎలా ఉంది? బాగుందా? ఫేస్కి బియాండ్ ఏం చెప్పలేదు. 40? ఓకే. ఆయింటి చెప్పండి. 10, 49. బియాండ్ ఏజ్ ఆంటీ అనవా? మీ అంత అమ్మాయి ఇప్పుడు ఆంటీ అనలేదు. ఫేస్ బాగుందా? స్కిన్ బాగుందా? ఆంటీ కూడా సో వీళ్ళందరూ బ్యూటిఫుల్ ఉన్నారులే. స్కిన్ క్వాలిటీ ఉందా లేదు? ఫస్ట్ నీకు కావాలా లేదు? కావాలి. వాళ్ళకేం కావాల్సి వస్తే నీకు ఇంకా సో యూ గ్రాబ్ ది ఇన్ఫర్మేషన్ ఫాస్ట్ వెరీ ప్లీజ్. ఆ వెనకిద్దరు మర్చిపోయాను. ఆ వెనకిద్దరు మర్చిపోయాను. అంటే మేము ఆంటీలు కావాలి. సో ఈరోజు వచ్చిన పర్పస్ ఎందుకు వచ్చారనేది ఎవరి వాళ్ళు అందరూ ఒకటే చెప్పారు కాదు, అందరూ డిఫరెంట్గా చెప్పారు. మై డే అంటే ఇప్పుడేంటి ఎవరు దేనికోసం వచ్చారో అది ఇచ్చి పంపాలి అంతేనా? వై దే ఆర్ హియర్. ఓకే, ఇక నువ్వు ఎందుకు వచ్చారు ఈరోజు? బిజినెస్ మీట్ వెరీ గుడ్. మీరు ఏం వచ్చారు? నాలెడ్జ్ గెయిన్ చేస్తాం. వెరీ గుడ్. నెక్స్ట్ మీరు మేడం ఫస్ట్ టైం మా మదర్ మెడిసిన్ వాడుతున్నాడు, అది లేట్ తెలుసుకున్నాను. సో ఇక్కడికి వచ్చిన వాళ్ళందరికీ డిఫరెంట్ పర్పస్ ఉంది, బట్ అన్ని పర్పస్ నెక్స్ట్ 1 hour 1.5 hour మీకు కంప్లీట్గా క్లారిటీ వస్తుంది. ఓకే, ఫోన్ ఇచ్చారు మీ వారు ఇక్కడే ఉన్నారు, సిటీలోనే ఉన్నారు. ఫైన్, ఫోన్ షట్ డౌన్ చేయండి. సో కొత్త వాళ్ళు కూడా ఒకరు ఉన్నారు కాబట్టి వాళ్ళకి బేసిక్ ఇంట్రడక్షన్ ఇస్తారు. ఓకే, కొన్ని షఫ్లింగ్ చేయండి. అనిత ముందు నో ఫ్రెండ్షిప్స్. ఏసీ కోసం వాళ్ళు ఫ్యాన్ కూడా ఉంది, అటు ఏసీ వస్తే కాదు. ఓకే,
మీరు ఇక్కడ రండి. హాయిగా ఒక్కళ్ళే కూర్చొని ప్రశాంతంగా ఉంది. మీరు ఒకటే, మీరు నా పర్మిషన్ లేకుండా పక్కనతో మాట్లాడుతుంటే మాత్రం కదిలించి ఇలా పిలిచి మాట్లాడుకోవడానికి ఏమైనా క్వశ్చన్ ఉంటే నన్ను అడిగాడు. ఓకే, సుశితాను ఎక్కడికి వెళ్ళారు? రేఖ గారికి దారి కొత్త రూట్ చెప్పింది సార్, అందువల్ల మిస్ అయిపోయింది. ఇంకా అటు కూడా చేయరు చాలా ఉంటుంది. సుష్మిత ఇంకా నువ్వు మరి నువ్వు అటు వెళ్ళు. అందరు రెడీనా? డిలీట్ బటన్ ఉంటుంది కదా మొత్తం. ఎందుకంటే మనుషులు ఇక్కడే ఉన్నారు కానీ ఈ బ్రెయిన్ ఎక్కడ చూస్తుంది కదా. దిస్ విల్ గో సమ్వేర్. ఫోన్లు అందరూ సైలెంట్ లో ఉన్నాయా? మీరే ఊరు అంటే మీ బ్రెయిన్ ఇంకా మార్కపోవడం ఉన్నాను. అంటే నీ బ్రెయిన్ అక్కడే ఉందని సరే ఎక్కడ ఉన్నారు? దీనికి మాత్రం మీ దేవుడు అంటే మాత్రం అండి చెప్పాడు. నువ్వు ఎక్కడ వెళ్ళడం లేదా దాన్ని అందుకే ఇక్కడ ఫోన్ దూరం ఉందా? ఇక్కడ పెట్టి పైన తగ్గితే కొంచెం లెఫ్ట్ కండి. అంటే ఇటు పక్కన కొత్తగా వచ్చిన వాళ్ళిద్దరికి ఇక్కడ ఏం చేయాలి? వద్దు సార్ అక్కడ కూర్చుందా? అంటే జాస్మిన్ సెగ్మెంట్ డైనమైట్, సో టైం తట్టుకోగలదు కాబట్టి ఇప్పుడు ఆవిడ కుర్చీ మారుతారంటే కంగారు కూడా అక్కడ కూర్చుంది. టైంకి ఏమన్నా డిఫరెన్స్ అర్థమైందా? మీకు జ్ఞానంగా అంత టైంకి ఇచ్చారో ఆవిడకి ఎందుకు ఇవ్వలేదని కదా చెప్తున్నాను. సో ఈరోజు ఆపర్చునిటీ ఏంటి, ఎదుటి వాళ్ళకి ఎలా చెప్పాలి, ఫస్ట్ ఇదేంటి, ఎంత సింపుల్గా చెప్పాలి, ఎంత ఫాస్ట్గా చెప్పాలి, 5 minutesలో ఎలా చెప్పాలి, 10 minutesలో ఎలా చెప్పాలి, వై యాక్టివ్ మీరు ఎందుకు ఇస్తున్నారు. ఎక్కడైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఎందుకు యాక్టివ్ చేస్తున్నారో చెప్పండి. ఇదేంటో చెప్పకండి. జనరల్ మనం ఏం చేస్తామంటే ఇదేంటో చెప్పడానికి ట్రై చేస్తాం. ఇదేంటో చెప్పడానికి ట్రై చేసినప్పుడు అది
నా కోసం ఏదైనా మోడల్ చూసుకుంటాను. ఇంకా నువ్వు వెళ్ళి చెప్పు, నువ్వు చెప్తున్నావు, వాళ్ళు వింటున్నారు. సో అది నీ ఆపర్చునిటీ, అది నీకు కావాల్సినటువంటి వాళ్ళతో నీకున్నటువంటి పని. జనరల్గా ఏంటి బయట సొసైటీలో ఎవరైనా ఏదైనా మాట్లాడుతున్నారంటే వాళ్ళ కోసం కాబట్టి మాట్లాడుతున్నారు అనుకుంటారు. ఇన్సూరెన్స్ పర్సన్ ఎందుకు మాట్లాడుతున్నారు అనుకోండి, వినేవాడు ఎలా ఉంటుంది, ఏ బ్రెయిన్లో ఉంటారు, అతనికి ఇన్సూరెన్స్ కడుతున్నాం అనుకుంటున్నారు. యాక్చువల్గా వాడు ఇన్సూరెన్స్ చేయించుకుంటాం అనుకోవట్లేదు. ఇన్సూరెన్స్ ఎవరికి? వినేవాళ్ళకి ఇన్సూరెన్స్ వస్తుంది. ఆ ఇన్సూరెన్స్ చేయించినందుకు ఆ సర్వీస్ ఛార్జెస్ కోసం ఆ 10% 20% వస్తుంది. బట్ వినేవాడు ఏమంటే వింటున్నాడు, తప్పనిసరిగా ఇన్సూరెన్స్ కట్టాల్సి వస్తుంది అని 1980లో 70లో అట్లా అనుకున్నాడు. అమ్మబడి అవసరం. ఇప్పుడు అడిగి చేయించుకున్నాను. జబ్బులు వచ్చిన తర్వాత, పోతానని తెలిసిన తర్వాత ఇట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ది ఎమర్జెన్సీ. అంటే మనిషి ఏదైనా సరే ఎమర్జెన్సీలోనే చేస్తాడని నాకు ప్రాబ్లం ఉంది, ఇది నేను హాస్పిటల్ వెళ్ళి చేయించుకుంటే నాకు ఇన్సూరెన్స్ క్లెయిమ్ అయితే బెటర్ కదా, అది ఒక పాకెట్ నుంచి ₹1,00,000 పెట్టడానికి కష్టం అని అప్పుడు ఇన్సూరెన్స్ వాళ్ళు పిలిచి దొంగచాటుగా జబ్బు లేదని వచ్చిన డబ్బులు దాచిపెట్టి ఇన్సూరెన్స్ చేయించుకుంటాను. బట్ వాడికి తెలుసు ఈ డబ్బు వస్తేనే కానీ ఒక రోజు సరే మేడం కానీ మనం చేసాను నా మీద అంటే ఆ తర్వాత సైన్ చేసిన తర్వాత స్క్రూటినీ చేసిన ఇవ్వడు కదా, ఈయన డబ్బు 5,000 క్రితం ఉన్నాయి, వాడు దేని చేశాడు అంటే ఇన్సూరెన్స్. ఓకే, నా ఇదంతా ఎందుకని, బికాస్ వీఆర్ నాట్ ప్రోగ్రామింగ్ అవర్ సెల్ఫ్ ఇన్ టైం. ముందుగా మనం ప్రోగ్రామ్ చేసుకోవట్లేదు. రైట్ని 2 థింగ్స్ మధ్యన మనిషి మనం వెనకబడిపోతున్నాం. మీ పేరు? శ్రీనివాస్. గుంటూరేనా? రేపల్లి. రేపల్లి. వెరీ గుడ్. సో మనుషులు ఎలా రియాక్ట్ అవుతాం ఏ విషయం పట్లైనా? మనుషులు మనం ఎలా రియాక్ట్ అవుతాం అంటే వేర్ వీఆర్, ఈరోజు ఏం పని చేస్తున్నాం, దేనికోసం చేస్తున్నాం అనే విషయాన్ని ఆలోచిస్తే లైఫ్లో రెండు విషయాలుగా మనం విభజించుకొని పని చేస్తుంటాం. అందులో మొదటిది ఎమర్జెన్సీ, అర్జెంట్. ఏం చెప్పాలి దీన్ని? అర్జెంట్. ఈరోజు తప్పనిసరిగా ఆ పని చేయాల్సింటే ఆ పని చేస్తున్నాం. జస్ట్ లైక్ ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి. బ్యాంక్ ఈఎంఐకి అకౌంట్లో డబ్బులు లేకపోతే ఇబ్బంది. సో అక్కడిక్కడ తీసుకొచ్చి ఆ ఎమర్జెన్సీ పనికి ఫినిష్ చేస్తున్నాం, అర్జెంట్. రెండవది ఇంపార్టెంట్. ఏం చెప్పండి? ఇంకా కాలేజ్ కింద చదువుకోవడం, ఈరోజు ఉతకాల్సిన వాష్రూమ్ లేయడం, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఓకే, మేము కార్ క్లీన్ చేయించుకోవాలంటే ఈరోజు కార్ మెయింటైన్ చేసుకోవాలంటే చేయించుకోవాలి. కొంతమంది కార్ మెయింటైన్ చేయరు, బ్రేక్ డౌన్ అయినప్పుడు ఒకసారి చెడి తీసుకుంటారు. టైంలో ఇంజిన్ అయిన మార్చుగా బ్రేక్ డౌన్ అయ్యేదాకా వెయిట్ చేస్తారు. ఎవరి ఉన్నారు అట్టేట వాళ్ళు? ఉన్నారంటే తెలియదు సార్. ఓకే, వాకింగ్ చేస్తే మంచిది, ఇంపార్టెంట్. కానీ వాకింగ్ ఎప్పుడు చేస్తున్నారు చెప్పండి మనుషులు? వాకింగ్ చేయకపోతే పోతావు అని గట్టిగా చెప్పాలి. ఎలాగా? పర్లేదులండి, వాకింగ్ చేస్తే మంచిది, వీలుగా పని పర్లేదు, వదిలేసినండి అని. సో ఎగ్జాక్ట్గా నేను చెప్పలేకపోయినా మనం ఒక విషయాన్ని ముందుగా గమనించి ఇంపార్టెంట్ అని ఫీల్ అయ్యి మనం చేస్తూ ఉన్నాం అనుకోండి, ఆ విషయం ఎమర్జెన్సీ దాకా వెళ్తాం. ఇలాగా ఈరోజు కాలేజీలో పిల్లలను జాయిన్ చేసాం. వాళ్ళకి ఇప్పుడు చదివితే బెటర్, ఇప్పటి నుంచి ఇయర్ బిగినింగ్ నుంచి చదివితే బెటర్ అని వాళ్ళకి అనిపించినప్పుడు, ఇంపార్టెంట్ అనిపించినప్పుడు ఎవ్రీడే ఏ రోజు సబ్జెక్ట్ ఆ రోజు చదువుతూ వెళ్ళారనుకోండి, ఎగ్జామినేషన్ టైంలో స్ట్రెస్ అవుట్ అవుతుంది, ప్రాపర్గా పర్ఫామ్ చేస్తారు. ఇంకా ఎగ్జామ్ 1 year ఉంది కదా, ఇంకా 10 months ఉంది కదా, లాస్ట్ మంత్ చదువుదామని ఉంటారు. కొంతమంది ఉంటారా?
ఈలోపు దుమ్మాలు కొట్టడం, కాలేజీ సినిమాలకు వెళ్ళడం ఏం చేస్తారు. లాస్ట్ 1 month ఏమవుతుంది, ఇట్ విల్ బికమ్ ఎమర్జెన్సీ. స్ట్రెస్ అవుతాం, బాస్ట్ అవుతాం, నానా డబ్బు తెచ్చుకుంటాం. సో ఇప్పుడు మనం కూడా చాలా పనులు ఇంపార్టెంట్ అనుకున్నప్పుడు 1వ తారీఖు ఈఎంఐ కట్టాలి. ఆటోమేటిక్ ఈఎంఐ డిడక్ట్ చేసుకుంటుంది బ్యాంక్ నుంచి, ఈసీఎస్ఐ దాన్ని కూడా రేపు. సో 10,000 50,000 ఉండాలి అకౌంట్లో అనుకున్నాం. 1వ తారీఖు ఉంచుకోవచ్చులే బ్యాలెన్స్ అనుకున్నాడు కొంతమంది ఉంటారు. 50,000 ప్రతి నెల కట్టాలి కాబట్టి 2 లక్షలు ఉంచుకుంటే పోతుంది బ్యాంకులో. సో ఇంపార్టెంట్ గా ఫీల్ అయ్యి బ్యాంక్స్ ముందే మెయింటైన్ చేసాను అనుకోండి, దట్ విల్ నాట్ బికమ్ అర్జెంట్. డిఫాల్ట్ అవ్వో, అర్జెంట్ అవ్వో, పేషెంట్ అవ్వో. అట్లాగే షుగర్ మనకి రాకముందే జాగ్రత్త పడి కొంచెం వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం, టైమింగ్ తినడం, ఇలా మనం జాగ్రత్తగా ఉన్నాం అనుకోండి కొన్ని ప్రొవైడ్ చేయవచ్చు. అలా కాకుండా మన ఇష్టం దీన్ని మనం ఇష్టం ఉంటూ ఫ్యాట్ లివర్ తెచ్చుకొని లివర్ వాడిన తర్వాత షుగర్ వచ్చిన తర్వాత లివర్ మందులు వాడి స్థాయికి వెళ్ళి అప్పుడు నడుద్దాం అనుకుంటే కనుక చాలా రిస్క్. సో లైఫ్ అంతా కూడా ఇంపార్టెంట్ నుంచి ఎమర్జెన్సీకి వెళ్ళక ముందు, ఎక్కడికి వెళ్ళక ముందు, ఎమర్జెన్సీకి వెళ్ళక ముందు మనుషులు దాని మీద ధ్యాస పెట్టి కనుక ఉంటే ఏది ఎమర్జెన్సీ కాకుండా చూసుకోవచ్చు. లైఫ్ని చాలా పీస్ఫుల్ గాను, స్ట్రెస్లెస్ గాను, స్ట్రెస్ లేకుండాను హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయవచ్చు. సో అందులో మనీ ఇంపార్టెంట్ అన్నప్పుడు సంపాదించాలి, ఎమర్జెన్సీ అయినప్పుడు సంపాదించలేదు. సంపాదించగలవా? ఇంకా లాస్ అవుతావు. ఎందుకని ఈరోజు నీకు 5 లక్షలు కావాలి, నువ్వు 5 లక్షలు సంపాదించి పెట్టలేదు. ఏమవుతాయి నీకు? 5 లక్షలు కావాలంటే వడ్డీ ఎక్కువ పెట్టాలి, నీ క్రెడెన్షియల్ చూస్తారు. 5 లక్షల వల్ల ఏమవుతావు? ఇంకా అప్పులు పోతావు. సో ఈరోజు నీకు డబ్బు అవసరం లేదు, అయినా కూడా నువ్వు డబ్బు సంపాదించినావు అనుకో, యువర్ స్మార్ట్. ఈరోజు నీకు వస్తున్న 50,000 వస్తున్నాయి, సరిపోతాయి. 5 లక్షల రూపాయలు వస్తున్నాయి, సరిపోతాయి. కానీ ఎక్స్ట్రా ఇన్కమ్ నువ్వు సంపాదించాలని అనుకుని ఎక్స్ట్రా నువ్వు సంపాదిస్తున్నప్పుడు రేపు ఎక్స్ట్రా ఖర్చులు వచ్చినప్పుడు అవి నేను ఆదుకుంటాను. నాకేం 50,000 వస్తున్నాయి కదా, చాలా ఉదయం వెళ్దాం, 10ంటికి వెళ్దాం బయటికి, సాయంత్రం రాగానే టీవీ చూస్తాం, లేకపోతే పోరాటం ఆడదాం. కొత్తగా ఇప్పుడు ఈ పోరాటం వాడి మోకాళ్ళు ఎప్పుడు షోల్డర్ ఎప్పుడు తెచ్చుకొని హాస్పిటల్కి వచ్చి చూసుకునే డబ్బులు లేక పోరాటం ఆడటం నా విషయం కాదు, ఆడండి మంచిదే. బట్ దాంతో పాటు హెల్త్ మెయింటైన్ కోసం డబ్బులు సంపాదించాలి కదా, అవునా కదా? ఎంత అవుతాయి కదా మరి మెయింటెనెన్స్ పెట్టుకోకపోతే. సో ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ ది నీడ్స్ ఇన్ ఫ్యూచర్. ఏంటది? మనకు భవిష్యత్తులో ఏమేమి నీడ్స్ అవసరం అవుతాయని ఫోర్కాస్ట్ చేసిన వాళ్ళే లైఫ్లో హెల్దీగాను, హ్యాపీగాను ఉండగలరు. అలా కాకుండా ఎలా పడితే అలా ఉండి వచ్చినప్పుడు చూసుకున్నాం. ఏమైతే వచ్చినప్పుడు చూద్దాం, హార్ట్ అటాక్ వస్తే ఏం చూస్తాం? ఐసీయూ చూస్తాం. ఓకే, ఇంకా క్యాన్సర్ వస్తే ఏం చూస్తాం? అది చూసుకొని రోజు ఎప్పుడు కదలలేదు. సో ఇప్పుడు మీకు ఏం కావాలి? ఫోర్కాస్ట్ కావాలి. ఏంటది? ఫోర్కాస్ట్. నేనేమంటారు తెలుగులో? ముందు చూపు. నా ఐ నీడ్ వాట్ ఈజ్ యువర్ ఫోర్కాస్ట్? మీకు మీ ఫ్యామిలీ పట్ల, మీ హెల్త్ పట్ల, మీ ఫైనాన్షియల్స్ పట్ల ఎలా ఉంటే బాగుంటుంది, దానికోసం ఏమేమి ప్లాన్ ఆఫ్ యాక్షన్స్, ప్రణాళికలు ఉన్నాయి మన దగ్గర, ఏమేమి ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఏమేమి మీరు ఇంప్లిమెంట్ చేస్తున్నారు అనేటువంటి ప్రాసెస్ని బ్రెయిన్లో పెట్టుకోవాలి. ఫోర్కాస్ట్ ఏమంటుంది? ఇది ఫోర్కాస్ట్. ఈ ఫోర్కాస్ట్ మీ బ్రెయిన్లో ఫిక్స్ అయిపోతే మీ అడుగులు అటువైపు నడుస్తాయి.
మీరు చేసే పని అటువైపు వెళ్తుంది, దాన్ని మీరు అచీవ్ అవుతారు. ఫోర్కాస్ట్ లేదనుకోండి, లైఫ్ వెనక్కి వెళ్తుంది, ముందుగా టైం వేస్ట్ అయిపోతుంది, తెలియదు ఎందుకు అయిపోతుంది టైం. అట్లానే మనీ ఎందుకు రావో అర్థం కాదు. సో అందుకని లైఫ్లో ప్రోగ్రెస్గా ఉండాలి మనం, లేకపోతే ఆటోమేటిక్గా మైనస్లోకి వెళ్తుంటాం. ఇఫ్ యు ఆర్ నాట్ ప్రోగ్రెస్ యూ విల్ బి. ఫర్ ఇంకో విషయం మీకు అర్థం కాదు సార్, ఇఫ్ యు ఆర్ నాట్ అప్డేటింగ్ యువర్ సెల్ఫ్ ఎవ్రీ డే యూ విల్ బి అవుట్డేటెడ్. ఇంకా చాలా మంది ఈ రోజున లేటెస్ట్ టెక్నాలజీ వాడటమే కాదు, నెక్స్ట్ 1 year తర్వాత ఏమేమి రాబోతాయి వాళ్ళ అవసరాలు ఏంటో ముందు ఫోర్స్ చేస్తారు. చాలా సాఫ్ట్వేర్ కంపెనీస్ వాళ్ళు ఇన్పుట్స్ ఇస్తుంటారు, ఇలా ఉంటే బాగుంటుంది, ఇలా కావాలి, ఇలా అయితే నాకు డిమాండ్ ఉందని. దే గివ్ ఫోర్కాస్ట్. నౌ వాట్ ఈజ్ యువర్ హెల్త్ ఫోర్కాస్ట్? ఈరోజు మనం ఏం చేద్దామంటే మీ హెల్త్ ఫోర్కాస్టింగ్ ఉంటారు, మీది, మీ ఫ్యామిలీది health forecast. Okay. Kiran, what is your forecast on your health? గతంలో ఎలా ఉండేది మీ ఫ్యామిలీ హెల్త్, ఇప్పుడు ఎలా ఉంది, భవిష్యత్తులో ఎలా ఉండాలనుకుంటున్నాం మీ ఫ్యామిలీ హెల్త్ ఇంక్లూడింగ్? ఇంతకుముందు మా ఫ్యామిలీ వచ్చేసి ప్రాబ్లమ్స్, కల్పన కానీ నేను కానీ పిల్లలు కానీ ప్రతిదానికి ఇబ్బంది పడేవాళ్ళం. ఎలా అంటే పిల్లలు ఇద్దరు హాస్టల్లో ఉంటారు, వాళ్ళకు ఇచ్చేసి ఇవన్నీ వచ్చేస్తున్నాయి. కానీ మన సప్లిమెంటరీ ఇస్తున్నాక నాకు 1 year నుంచి ఆ ప్రాబ్లం అనేదే లేదు పిల్లల పట్ల. తర్వాత కల్పనకు వచ్చేసి తనకు ఉన్న డిసిజన్ ఏంటంటే ఆలోచన, ఆ హెయిర్ వైట్ రావడం ఇదంతా ఉంది. రీసెంట్గా మాధవి మేడం గారు గట్టిగా చెప్పారు, అంటే నేను వాడుతున్నా కూడా తను తీసుకోవట్లేదు. ఇంట్లో తీసుకోకపోతుంటే మాధవి మేడం ముందు రష్మి కల్పన, ముందు నువ్వు ఒక 1 వారం రోజులు వాడు, తర్వాత నీకు ఏదైనా అని చెప్పిండ్రు. తను తీసుకుంటుంది. తను తీసుకోబట్టి 1 month అవుతుంది అంతే. జస్ట్ నేను సప్లిమెంటరీ ఇక్కడ మన అకాడమీలో చేరినాక కూడా వాడకుండా తను ఉంది. కానీ ఈ 1 month నుంచి తను నాకు చెప్పి మళ్ళీ నా చేత మళ్ళీ నేను మర్చిపోయినా కూడా తను వాడిస్తుంది. అలా మా ఫ్యామిలీ మొత్తం మంచిగా ఉన్నాం సార్. ఇంతకుముందు మీరు అన్నదానికి ఇంతకుముందు ప్రాబ్లమ్స్ ఏంటి అనేది, నేను ఉంటాను షాప్కి వెళ్తాను, సాయంత్రం 4 కాగానే ఉదయం నుంచి ఆడ ఉంది స్ట్రెస్, వచ్చిన వాళ్ళతో తగులాట, ఒక చిన్నదానికి తగులాట, ఇదంతా ఉంటుంది. ఇంకా సాయంత్రం అయితే ఇంట్లో అనవడం కానీ నా పని నాకేమో చిరాకు పుట్టేది. ఇప్పుడు ఏంటి అంటే ఏదైనా కూల్గా సమాధానం చెప్తున్నాను, ఎంత కాడికి ఏదున్నా సరే. ఇంకొకటి మళ్ళీ నేను షాప్ మూసేసినాక ఒక రౌండ్ అలా బయట తిరిగేసి ఇంటికి వెళ్తాను, ఎందుకంటే నా పీస్ ఆఫ్ మైండ్ ఫ్రెష్గా ఉండడం కోసం. అలా చేసుకుంటున్నాను, కూల్గా ఉంటున్నాను. నెక్స్ట్ ఇయర్ ఎలా ఉండాలి ఫ్యామిలీ? ఏమేమి ప్రోగ్రెస్ చేసుకుంటారు? జబ్బుల పట్ల అయితే ఇంకా నాకు అసలు ఏది రాదనే నేను బల్ల గురించి వాదించేస్తున్నాను. అదే దేని వల్ల కూడా, ఎందుకు అంటే ఏ చిన్న ప్రాబ్లం ఉన్నా కూడా నేను ముందే చూసేసుకొని దానికి తగ్గది నేను యూజ్ చేసుకోగలనని నాకు ధైర్యం వచ్చింది, నాకు ఆ నమ్మకం ఉంది. సో అంటే నేను చెప్పిన క్వశ్చన్ నెక్స్ట్ 1 yearలో ఇక్కడ నుంచి మీ ఫ్యామిలీ కలిసి నెక్స్ట్ ఏ లెవెల్కి తీసుకోవు, ఎవరెవరిలో ఏమేమి అవగాహన తీసుకోవు, నీకు, మీ ఇంట్లో, మీ వైఫ్కి, మీ పిల్లలకి, నీకు నువ్వు ఇంకా ఎలా ప్రోగ్రెస్ అవుదాం అది నేను సపోర్ట్ చేస్తాను. అంటే ఇప్పుడు మానే ఉన్నాం, ఇక్కడ నుంచి నెక్స్ట్ లెవెల్ వాట్ ఇస్ యువర్ ప్రోగ్రెస్? సార్ ఈ 1 yearలో తన పొట్ట తగ్గించాను, నేను నెక్స్ట్ ఇయర్ పొట్ట తగ్గుతుంది. దాని గ్యారంటీ అదొకటి. ఇంకొకటి అయ్యాడు కదా, నెక్స్ట్ ఇంకోటి అవుతుంది. ఇప్పుడు నీ హెల్త్ గోల్, నెక్స్ట్ నీ హెల్త్ నువ్వు ఎలా ఇంప్రూవ్ చేస్తావు? ఇప్పుడు నువ్వు 60 kg ఉన్నావు, ఇంకా 10 kg తగ్గాలని నేను అలాగే కాకుండా అలాగే నీ పిల్లలు అవి చెప్పు. ఇప్పుడు మా పాప ఉంది, తన ఫీలింగ్ ఏంటంటే నేను నల్లగా ఉన్నాను అని ఒక చిన్న అంటుంది. ఆల్గి ఒమేగా అంటే జస్ట్ నేను ఈ బ్యూటీ ప్రోడక్ట్స్ ఏమి పడుతుందండి, ఓన్లీ ఆల్గి ఒమేగా అమ్మ 1 year పాటు వాడు, నువ్వే గ్రెయిన్ అవుతావని చెప్పేశాను. ఇదొకటి. తర్వాత బాబుకి అనేది ఏ ప్రాబ్లం లేదు.
నాకు అనేది ఏంటంటే ఇప్పటికి 85 kgs ఉన్నాను. ఇంకొక 10 kgs తగ్గేసి నేనంటూ స్మార్ట్గా కార్ రావాలి అని నేను డిసైడ్ అవుతున్నాను సార్. వండర్ఫుల్. ఇప్పుడు కిరణ్ ఏంటి? సో ఒక 1 year బ్యాక్ అసలు ఫ్యామిలీ హెల్త్ తను చూసుకోవాలి, తన స్మార్ట్నెస్ ఇంప్రూవ్ చేసుకోవాలి, తన కొలెస్ట్రాల్ తగ్గించుకోవాలి, తనకు ఆల్రెడీ ఒక స్ట్రెంట్ పడింది, దాని నుంచి రికవర్ అవ్వాలి, ఇవన్నీ ఏం లేదు. మెట్లు ఎక్కాలంటే చాలా కష్టంగా ఎక్కేవాడు, మోకాళ్ళు చాలా వీక్గా ఉండేవి. ఇవన్నీ ఇప్పుడు ఇంప్రూవ్ చేసుకొని ఒక లెవెల్కి వచ్చాయి. సో ఇప్పటివరకు హ్యాపీగా ఉన్నాను. ఇప్పుడు నేను మనం ఇచ్చిన విజన్ ఏంటి? నెక్స్ట్ ఇయర్కి ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. సో ఒక క్రియేషన్ లైక్ గివింగ్ అ విజన్. నెక్స్ట్ ఇయర్ ఎక్కడికి వెళ్తాం. సో నెక్స్ట్ ఇయర్ ఇంకొక 5 kgs 6 kgs వెయిట్ తగ్గించి ఇంకా హెల్త్ ఇంప్రూవ్ చేసుకొని వాళ్ళ ఫ్యామిలీకి కొంత అవేర్నెస్ ఇస్తూ వాళ్ళ పాపలు అడిగినటువంటి స్కిన్ కాంప్లెక్స్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకొని ఇలాగా ఫ్యామిలీ హెల్త్ మీద ఫోర్కాస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఫ్యామిలీలో ఒక్కరు హెల్తీగా లేకపోయినా ఫ్యామిలీ మొత్తం డిస్టర్బ్ అవుతుంది. చూస్తున్నారు మీరు చాలా కుటుంబాలు. సో టీమ్ చేసి ఇక్కడ ఇచ్చిన పర్పస్ ఏమిటంటే ఫస్ట్ మీరు ఒక అగాధంలో ఉన్నారనుకోండి. అగాధం అంటే ఏంటి? ఇన్నోసెన్స్ అబౌట్ హెల్త్. హెల్త్ అంటే ఇప్పుడు సమాజంలో ఉన్నటువంటి అవగాహన ఏంటి? హెల్త్ అంటే ఏమనుకుంటున్నారు? ఏది పడితే తినేసి, నచ్చింది తినేసి, సండే వస్తే మటన్ చికెన్లు తినేసి, స్వీట్లు ఫంక్షన్కి వెళ్తే స్వీట్లు బిర్యానీలు తినేసి, ఏదైనా జబ్బు వస్తే హాస్పిటల్కి వెళ్ళాలి. అది బేస్ హెల్త్ ప్రోగ్రామ్ ఎవ్రీ హౌస్. ఏదన్నా బేస్ హెల్త్ ప్రోగ్రామ్ అంటే ఇష్టం వచ్చినట్టు ఉండడం, వచ్చినప్పుడు హాస్పిటల్కి వెళ్ళడం. అది ఇంకోటి సార్ ఒప్పుకోరు కూడా ఒప్పుకోవచ్చు అసలు చెప్తున్నా కూడా వాళ్ళకు మనము ఏదన్నా అంటే ఇది వచ్చేది కాదు. మీకు ప్రాబ్లం ఉంది అని మేము చెప్తున్నా కూడా నాకు వచ్చిన ప్రాబ్లం ఒకటే చెప్తున్నా సార్. నీకు మరి నువ్వు కూడా అట్లాంటాడు కదా 1 year బ్యాక్ నీ బుద్ధిమంతులో చూసినప్పుడు నీకు చెప్పి నీకు అటాచ్ అయిన తర్వాత 6 నెలలకు కానీ నువ్వు వాళ్ళకి ఓనగా రోడ్లు వేసుకోలేదు. నీకంటే బెటర్ బయట అంటే ఆయన ఎవడో చెప్పినట్టు నేను పిల్లల్ని కన్నా కానీ వీళ్ళు కొనడానికి 9 నెలలు పడుతుంది అన్నట్టు. ఎవరికైనా 9 నెలలు కావాల్సిందే. సో వాళ్ళు ఎవరన్నట్టు మీరు ఇక్కడ కూర్చున్నాడు అందేమి అమాయకులు, బుద్ధిమంతులు అలా అని ఎవరు రాలా. మీరు మహాములులే. మీరు రావడానికి టైం తీసుకున్నాడు. ఏమ్మా ఎక్కడికి మీరు ఊపిరి రావద్దు, మా ఊరు రావద్దు అన్నాడు. బిఫోర్ ఇక్కడికి వచ్చాను సార్. మీరు రేపటి రాకండి. ఎన్ని వచ్చాను టైం తీసుకున్నావు లేదు నువ్వు కూడా వచ్చాను సార్. వచ్చావు. ఆర్గ్యం వైట్ వేసుకోవడానికి ఎన్ని రోజులు పెట్టింది మీరు రేపటి వచ్చిన రోజు వేసుకున్నాను మరి? మరి ఆ రోజు రాగానే తీసుకున్నాను. అది నువ్వు అప్రిషియేటబుల్. నీకంటే వాళ్ళు బెటర్ కదా. వచ్చిన రోజే మమ్మల్ని చూడగా తీసుకోమని కానీ సాయంత్రం టీ తీసుకున్నాను. నీకంటే అమ్మాయి బెటర్, నువ్వు నేను better. కూడా అంతే. మీటింగ్ వచ్చిన రోజు సో వాళ్ళు బెటర్. మేము అంతే సార్. సో అందుకని బయట వాడికి కొంత టైం పడుతుంది. ఎందుకంటే ఆనాడు వాడికి నువ్వు పెద్ద బాల శిక్షలో ఉన్న పంజాబీ అవుతారంటే అట్లా గురించి. సో అండర్స్టాండ్ వాళ్ళ యొక్క కెపాసిటీని అర్థం చేసుకొని అక్కడి నుంచి బిగిన్ చేయాలి. ఎలాగా కెపాసిటీ వాళ్ళకున్న బేసిక్ నాలెడ్జ్ ఏంటి అసలు ఆ బేసిక్ నాలెడ్జ్కి చిన్న చిన్నగా యాడ్ చేసుకుంటూ రావాలి. ఎట్లా నీకు నేను ఇప్పుడు ఓనమాల దగ్గర నుంచి నేర్చుకుంటూ వచ్చాను అలా రావాలి. సో ఇప్పుడు ఏం చేయాలి? మీరు ఫోర్కాస్ట్ ఇంప్రూవ్ చేయాలి. కొంత అవగాహన పెంచుతూ ఉండాలి. చెప్తే వెంటనే వినాలి, రావాలి, ఓడాలి కాదు. మన ఏమేంటి ఇక్కడ మనం ఇన్ఫర్మేషన్ కొంచెం కొంచెంగా వాళ్ళకి డెవలప్ చేయాలి. చాలా పెద్ద బాధ్యత. ఎందుకని భారతదేశం మహా అడవి, జనారణ్యం, విపరీతమైన జనాలు ఉన్నారు, అవగాహన లేవు.
ఇది మీకు రెండు విధాలుగా అర్థం కావచ్చు. ఎవరు చెప్తే ఎంటలేదని ఒక విధంగా అర్థం కావచ్చు. అబ్బా వీళ్ళందరికీ ఏం తెలియదు కాబట్టి నేనేమైనా కాపాడాలని అనుకోవచ్చు. ఏమాలోచించాలి మీరు? వీళ్ళందరికీ ఏం తెలియదు కాబట్టి నేనే తెలుసు అంటే నేను చెప్పాల్సిందే వీళ్ళకి, మార్చాల్సిందే వీళ్ళు మారేదాకా నేను వదిలిపెట్టను అనే మైండ్ సెట్తోనే ఉండండి. దృక్పథం, ఇట్ ఇస్ నథింగ్ బట్ ద వే యూ టేక్ ద పీపుల్. ఎదుటి వాళ్ళని నువ్వు ఏ మనస్తత్వంతో తీసుకుంటావు. నువ్వు ఉన్న పర్పస్ ఏంటి? నువ్వు ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి. ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉండు. వాళ్ళు దాన్ని చిన్న చిన్నగా తీసుకొని వన్ డే దే విల్ రియలైజ్, దే విల్ స్టార్ట్, దే విల్ గెట్ అప్. ఏదైనా భారతదేశంలో ఏదైనా సరే బాగా డిలేగానే జరుగుతుంది. ఎందుకు చెప్తున్నానంటే ఈ విషయం మీరు యూ హ్యావ్ టు అండర్స్టాండ్ ది ఏజ్ ఆఫ్ హీలింగ్. నేను ఏమంటారు? ఏజ్ ఆఫ్ హీలింగ్. ఇప్పుడు పుట్టిన ప్రతి పిల్లవాడు స్కూల్కి వెళ్తున్నాడా లేదా? 2025 పుట్టిన తర్వాత 5 years రాగానే ఉన్న వాళ్ళ దగ్గర నుంచి లేని వాళ్ళ దాకా అన్ని కమ్యూనిటీస్, అన్ని వర్గాలు పిల్లల స్కూల్ పంపుతున్నాడు లేదా? పంపుతున్నాడు లేదా? మ్యాక్సిమం మేబీ 0.1% పంపకపోవచ్చు. బట్ ఇదే విషయం సార్ మీరు లేవరు సార్, మీరు స్కూల్కి ఎప్పుడు వెళ్ళారు? ఎలిమెంటరీ స్కూల్ 1962. మీ ఊర్లో పిల్లలు ఎంతమంది ఉండేవాడు? ఎంతమంది స్కూల్కి వెళ్ళేవాడు? ఊళ్ళో ఉండేవాడు 500 కానీ స్కూల్కి ఎంతమంది వెళ్ళేవాడు? మా స్కూల్కి వచ్చేసి ఒక 70-80 మంది ఉండేవాడు అండి. ఎలిమెంటరీ స్కూల్. సో ప్రైవేట్ స్కూల్స్ లేవు, ఉన్నాయి అప్పుడు. గవర్నమెంట్ స్కూల్కే ఎంతమంది పిల్లలు ఉన్నా కాలేజీ ఫీజులు లేవు, స్కూల్ ఫీజులు లేవు, ఎవ్రీథింగ్ ఫ్రీ. అయినా కూడా ఎంతమంది వెళ్ళారు? గవర్నమెంట్ స్కూల్ టీచర్స్ ప్రతి ఇంటికి వెళ్ళి పిల్లలను పంపించాలంటే కొందరు గారు మీకేం బడికి పంపించమంటారు, రేపు వాడికి బడికి పంపిస్తే చదివితే వాడు పని చేయడు, పని చేయకపోతే మా కూలి దండగా మేము పంపించమని కొందరు మీద కాబట్టి రోజులే. యూ అండర్స్టాండ్? గతంలో జరిగినే లేదా? మరి అలాంటిది చిన్న చిన్నగా చదువు ఒక విలువ తెలుస్తూ ఎన్ని సంవత్సరాలు పట్టింది? 2025. ఇప్పుడు ఎడ్యుకేషన్ అంతా ఇక్కడ ఫ్రీ. ఇక్కడ లక్షలు పెట్టి రోజు కూలి పని చేస్తున్నాడు, లక్షలు కట్టి వాళ్ళది ప్రైవేట్ కాలేజీలకు స్కూల్కి పంపిస్తున్నారు. ఇది ఒక రోజు జరిగిందా? ఎన్ని సంవత్సరాలు పట్టింది? 65 సంవత్సరాలు పట్టింది. సో ఏ ఇండస్ట్రీ అయినా ఎవల్యూషన్ అవ్వడానికి కొంత టైం తీసుకుంటుంది. జస్ట్ బిలీవ్ దట్. 60+ years. సో ఈరోజు విద్య పెద్ద వ్యాపారం. అరే మీ పిల్లలు చదివించమంటారు, అంత చదివించి లక్షలు పెట్టి కాలేజీలో చదివించినా పెద్ద ఉపయోగాలు ఏం లేవు, ఉద్యోగాలు వస్తాయని గ్యారంటీ లేదని తెలిసినా గవర్నమెంట్ స్కూల్కి వెళ్ళి గ్రాడ్యుయేషన్ ఫినిష్ చేసినా ఒకటే, ఇంజనీరింగ్కి వెళ్ళి లక్షలు కట్టినా ఒకటే. ఎందుకంటే ఉద్యోగాలు ఏం లేవు, ఎవరి కాలం మీద వాడు బతకాల్సిందే. బట్ స్టిల్ గొర్రెల మంద. మావాడు ఈ కాలేజీ చెప్పుకోవడం అంటే ఫ్యాషన్. మేము బెంగళూరు చదివిస్తున్నాం, చెన్నైలో చదివిస్తున్నాం, 2 లక్షలు పెట్టి చదివిస్తున్నాం, ఓపెన్ చదివిస్తున్నాం, ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో చదివిస్తున్నాం. సో ఉరవడి ఇది ఒక గొర్రెల మంది లాగా ఫాలో అవుతాం. ఒకప్పుడు అనావృష్టి, ఇప్పుడు అతివృష్టి. పాయింట్. ఒకప్పుడు మేము కాలేజీ గుంటూరులో స్టేడియం ఒకటి, బ్రహ్మానంద రెడ్డి స్టేడియం ఉండేది. దాంట్లో కూడా ఎవరో పెద్ద నడిచేవాడు తప్ప ఈ గుంటూరులో అదేవాడు నడిచేవాడు, వాకర్ కనపడేవాడు కదా. ఇప్పుడు ప్రతి చెరువు వాకర్స్ క్లబ్ అయిపోయింది. సో
సో అంటే దీన్ని నేను ఎందుకు చెప్తున్నా అంటే మీకు ఈ రోజు ఇలా ఉంటే ఇలానే ఉంటారని కాదు. టైం పడిసే కొద్దీ వాళ్ళకి అర్థమయ్యే కొద్దీ చెప్పుపోయే కొద్దీ అండర్స్టాండింగ్ లెవెల్స్ పెరిగే కొద్దీ పీపుల్ ఇన్వాల్వ్ అవుతారు, ఎమర్జ్ అవుతారు. ఇవాళ పాయింట్ కిరణ్. సో అందుకని మీ పదాన్ని మీ నోటి నుంచి నేను చెప్తుంటే వింటలేదు, వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు, ఇంకా అలానే ఉన్నారు అనే పదాలు రావు. అలాగనే అనుకుంటున్నావు అంటే నీకు విజయం లేదన్నా, ముందు మనకు విజయం లేదన్నా. ఈ రోజు ఒప్పించడానికి మనం రాలేదు, ఈ రోజు పంపించడానికి రాలేదు, లేదా ఈ రోజు ఆరోగ్యంగా తయారు చేయడానికి రాలేదు. వన్స్ మనం స్టార్ట్ చేసి మనం ఆరోగ్యంగా ఉంటూ ఉంటే ఈ విషయం 10 మందికి చెప్తూ ఉంటే ఒకరికి 10 సార్లు చెప్పాల్సి వస్తే, ఒకరికి 100 సార్లు చెప్పాల్సి వస్తుంది, ఒకరికి వాడు ఖచ్చితంగా చెప్పినా వాడు పిల్లలు చెప్పాల్సి వస్తుంది. అరే చూడరు మీ అయ్యపోయాడు చెప్పగా చేయి తినకుండా నువ్వు కూడా మా అమ్మగారు జాగ్రత్త పడమని చెప్పాలని. ఇవాళ పాయింట్. ఎందుకంటే 1995 నుంచి నేను 3-4 తరాలు చెప్పాను ఒక తరంగా. 3-4 తరాలు మారింటారు కదా. వాళ్ళ తాతగారికి మోకాళ్ళు ఎత్తులు ఎత్తుంటే మనవాడు అనేవాడు, ఈ ముసలికి ఏం పని లేదు, ఎప్పుడు మోకాళ్ళు ఎత్తులు అంటా పోయేవాడు. ఇంట్లో నుంచి బయట వాడికి మోకాళ్ళు ఎత్తులకు వాడికి నేను. సో అవగాహన లోపంతో మనుషులు మీకు ప్రాపర్గా రెస్పాన్స్ ఇవ్వరు. ఇట్ డజంట్ మీన్ వాళ్ళు అక్కడే ఉంటారని కాదు. లెక్చరర్ కాలేజీలో ఆయనకు అన్నీ తెలుసు, స్టూడెంట్కి అన్ని నేర్పాలనుకుంటాడు, వాడేమో నేర్చుకోడు. ఇట్ డజంట్ మీన్ వాడు వదిలిస్తాడా? పాస్ అవ్వాలంటే నేర్చుకోవాల్సిందే. టీజేఎస్ యాక్మీలో నిజంగా క్వాలిటీ లైఫ్, హెల్దీ లైఫ్ బతకాలంటే ఇక్కడ నేర్చుకోవాల్సిందే. ఐఎమ్ టెల్లింగ్ యూ. ఎందుకు చెప్తున్నా అంటే అంత బ్యూటిఫుల్ లైఫ్ నేను చూశాను యాక్మీలో, అంత క్వాలిటీ ఆఫ్ లైఫ్ నేను చూశాను. ఇప్పుడు మేడం సార్ నిలబడతారు. లాస్ట్ టైం మేడం వీళ్ళది రేపల్లిలో ఫోర్మోస్ట్ లైక్ ఓల్డెస్ట్ మెడికల్ షాప్. ఈ మేడంకి బిగినింగ్ లో నేను పలానా దానికోసం వాడండి అమ్మా, కొంచెం బాగుంటుంది, మీకు డార్క్ సర్కిల్స్ అవి ఉన్నాయి, తగ్గుతాయని. ఏమేమి ఇచ్చారు మీరు? ఏమేమి వాడుతున్నారు మేడం? ఓకే, అవేనా వాడుతున్నారు మీరు? మరిగా కూడా వాడుతున్నారు. ఎన్ని రోజుల నుంచి వాడుతున్నారు? 25 days నుంచి. సో ఒక మెడికల్ షాపు 3-4 దశాబ్దాల నుంచి మెయింటైన్ చేస్తూ, 5 దశాబ్దాలు, సో 50+ years నుంచి నడుపుతూ హెల్త్ గురించి ఎంత అవగాహన ఉన్న వాళ్ళకి కొన్ని న్యూట్రాసిటికల్ చెప్పాలంటే టైం పడుతుంది కదా. బట్ వెంటనే అర్థం చేసుకుని మేడం గారు చెప్పినవి, ఆవిడకి ఏం ప్రాబ్లం లేదన్నారు. బట్ ఇష్టం అప్పటికి ఇప్పటికి తన స్కిన్ కాంప్లెక్స్ కానీ ఎనర్జీ లెవెల్స్ కానీ నేను విజిబుల్ డిఫరెన్స్ ఐడెంటిఫై చేస్తాను. ఈ డార్క్ సర్కిల్స్ అనేది రోజు మీరు మొదట్లో ఫోటో తీసుకున్నట్టు ఉంటాయి నాకు విషయాలు. అలాగే దివ్య వాళ్ళ అమ్మాయి చెప్పింది నాకు, దివ్యతో మాట్లాడాలంటే కాన్సన్ట్రేట్ పెట్టుకోవాలి సార్ మీద. మా డాడీతో మాట్లాడండి, ఆయన మా డాడీ మా మమ్మీతో మాట్లాడి మీకు ఏం మాట్లాడింది చెప్తారు. సో గుడ్ ఫ్యాక్ట్స్ తక్కువ ఉండి స్టామరింగ్, స్పీడ్గా మాట్లాడి హడావుడిగా మనకు తెలియకుండా ఆకు విధం తెలియకుండా మాట్లాడే స్థితి నుంచి ఈరోజు హెల్దీగా చాలా వేడుకగా మాట్లాడాలి. సో హెల్త్ అనేది భవిష్యత్తులో అందరికీ చాలా ఇంపార్టెంట్. ఎలాంటి రంగంలో మనం ఉన్నామంటే ప్రపంచంలోనే అత్యున్నతమైనటువంటి హెల్త్ ఇండస్ట్రీలో ఉన్నాం. ఈ రంగం యొక్క స్పీడ్ ఎలా ఉంటుందంటే మీకు చెప్తాను. 1980s లో హెల్త్ ఇండస్ట్రీ యొక్క భాగస్వామ్యం నేషనల్ జీడీపీ అంటే తెలుసు కదా. భారతదేశ రెవెన్యూలో హెల్త్ ఇండస్ట్రీ ఓన్లీ 2%. ఎంత? 2%. ఇప్పుడు భారతదేశ రెవెన్యూలో హెల్త్ 32%. ఎంత?
హెల్త్ని మించినటువంటి ఆదాయం వనరు భారతదేశానికి వేరేది ఏం లేదు. సో అంటే మనం జనరల్గా ఏ పని చేస్తే బాగుంటుంది, ఎక్కడ మనం పని చేస్తే బాగుంటుంది, ఏం నేర్చుకుంటే బాగుంటుంది, మన పిల్లలు ఏం జరిగితే బాగుంటుంది, మనం ఎక్కడ పని చేస్తే బాగుంటుంది అని కొన్ని సెలెక్ట్ చేసుకుంటాం కదా ఇప్పుడున్న అవకాశాలను బట్టి. మీరందరూ వరల్డ్స్ బెస్ట్ గ్రోయింగ్ ఇండస్ట్రీలో ఉన్నారు. అది మీకు తెలిసిన తెలియకపోయినా, మీరు ఫీల్ అయినా ఫీల్ అవ్వకపోయినా అలాంటి ఇండస్ట్రీ. అందుకనే నేను ఆల్రెడీ ఒక బుక్ చెప్పాను. ప్రస్తుతం చైనా ప్రెసిడెంట్కి ఫైనాన్షియల్ అడ్వైజర్ ఉన్నటువంటి పర్సన్ రాసినటువంటి ఒక బుక్, ద నెక్స్ట్ $1 trillion ఇండస్ట్రీ ఈజ్ హెల్త్ అండ్ వెల్నెస్. ఈ ఇండస్ట్రీని మించిన ఇండస్ట్రీ వేరేది లేదు. అలాంటి ఇండస్ట్రీలో మీరు లాంగ్ వెళ్తుంది, రైట్? సో ఇప్పుడు ఎంత ఉంటుంది? బై 2035 50% జీడిపి వెళ్తే మనిషి ఆరోగ్యంగా ఉండడానికే సంపాదించిన సంపాదనలో 50% అబౌవ్ పెడతాయి. మరి అలాంటి దాని గురించి అంత వెళ్తున్నటువంటి హెల్త్లో మనకు అవగాహన ఉండాలి, మనం వెళ్తాం. అలాంటి దానిలోనే ఇలాంటి హెల్త్ ఇండస్ట్రీలో వరల్డ్స్ బెస్ట్ కంపెనీ యాక్ని ఇదేం తయారు చేస్తుంది, డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. సో వీళ్ళకి ప్రపంచంలో ఉన్నటువంటి నెంబర్ 1 హెల్త్ సప్లిమెంటేషన్స్, న్యూట్రాసిటికల్స్ అన్ని కూడా వీళ్ళ ద్వారా ప్రజలు పొందుతాయి. ఇట్స్ లైక్ అమెజాన్. సో రాబోయే కాలం అంతా కూడా ఈ కామర్స్ అమెజాన్ లాగా ఆన్లైన్ బిజినెస్గా ఉంటాయి. మీరు కూడా ఇప్పుడు మీ ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేయడానికి ఇక్కడికి వచ్చారు. క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ లేదు, షాపు వేరే హౌస్లో ఏమీ అవసరం లేదు. మీ ఇంట్లో నుంచి మీరు బిజినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు. అలా స్టార్ట్ చేసుకొని ముందు ఆరోగ్యంగా ఉండొచ్చు, ఆ తర్వాత 10 మందికి ఆరోగ్యాన్ని ఇవ్వచ్చు. తద్వారా అయ్యే టర్న్ ఓవర్లో రాబోయే 5 years కనుక మాత్రం వర్క్ చేసి 3 to 5 years మీ ఇన్కమ్ నాట్ లెస్ దెన్ 10 lakhs పోవడం. 10 lakhs పెద్ద ఇన్కమా చిన్న ఇన్కమా? చాలా చిన్న ఇన్కమ్. ఎందుకంటే 2044కి 2040 టైంకి ఒక ఇల్లు గడవాలంటే 10 లక్షలు కాదు. 2040 టైంకి ఒక మంచి ఫ్యామిలీ, నలుగురున్న ఫ్యామిలీకి 10 లక్షలు ఉంటేనే బతకాలి. ఆల్రెడీ 2 lakhs చాలట్లేదు హైదరాబాద్, 50 lakhs చాలట్లేదు. మరి ఇంత అద్భుతమైనటువంటి ఆపర్చునిటీలో ఉన్నారు. ఒకటి. రెండవది, మీ అందరికీ రిస్క్ లేకుండా ఆన్లైన్ బిజినెస్. అయితే దీన్ని ప్రొఫెషనల్గా ఎంతమంది చేస్తారు, వాళ్ళ లెవెల్ వెళ్తారు. ప్రొఫెషనల్గా అప్లై చేసిన వాళ్ళు కస్టమర్ లాగా తెలియదు. ప్రొఫెషన్ అంటే ఏంటి చెప్పండి? వృత్తి అంటే మనం లైఫ్ స్టైల్ కోసం చేసేటువంటి ప్రొఫెషన్. సపోజ్ కిరాణా షాప్ పెట్టారనుకోండి, అది కెరియర్ ప్రొఫెషనల్. సో కిరాణా షాప్ పెడితే ఏం చేయాల్సి వస్తుంది? కిరాణా చెప్పండి. బ్రాండింగ్ చేస్తూ ఉంటారు. సో ఒక్కరు చేస్తే సరిపోతుందా? స్టాండ్ బై ఉన్నారు ఇంట్లో కంపల్సరిగా ముగ్గురు ఉన్నారు వర్క్ చేయాలి. ఎన్ని గంటలు చేయాలి? ఆడ ఎప్పుడు తను కూడా తప్పుదా? సో కెరియర్ అంటే అంత డెడికేటెడ్. ఇది డెడికేషన్. ఫ్యామిలీ మొత్తం డెడికేట్ అయితే కానీ ఫ్యామిలీ 4 ఏళ్ళు ఓకే. సో జాబ్ అయితే 8 to 10 hours కన్సిస్టెంట్గా చేయాలి.
అయితే ఇది ఫ్రీ లాంచింగ్. ఫ్రీ లాంచింగ్ అంటే ఎవరు ఎప్పుడు ఎలా అయినా చేసుకోవచ్చు. మీరు కెరియర్ లాగా చేసుకోవచ్చు, టైం పాస్ లాగా చేసుకోవచ్చు. నేను కెరియర్ లాగా చేసుకుంటున్నాను. నా 56 years ఏజ్లో more than 10-12 hours per day దీనికోసం డెడికేటెడ్ పని చేస్తాను. ఎందుకని దీనిలో ఎంత భవిష్యత్తు ఉందో నాకు తెలుసు. నెక్స్ట్ 2 to 5 years చేస్తే ఎక్కడికి వెళ్తానో తెలుసు. ఎక్కడికి వెళ్తానో తెలియని వాళ్ళే మొదలుపెట్టి కూడా సరిగ్గా ఫినిష్ చేయాలి. మీరు ఎందుకని చూడండి, పాతకాలంలో మనకి చాలా ప్రిఫరెన్స్ ఉంది. IPS, IAS అయ్యేవాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఆల్రెడీ ఈ విజన్ అచీవ్ అయినాడు. ఎంతోమంది ఈ పిల్లల్ని గైడ్ చేస్తూ ఉంటే చాలా మంది IAS, IPS అవుతారు. బయట వాళ్ళకి అంటే ఆ హెరిడిటీ లేని వాళ్ళకి ఆ టాలెంట్ ఉన్న ఆ విజన్ లేక అవ్వ. టాలెంట్ వేరు, విజన్ వేరు. ముందు చూపు ఆ గైడెన్స్ లేదు వాళ్ళకి, ఆ విజన్ లేదు, అది చూడలేదు. వాళ్ళ లైఫ్లో వాళ్ళ ఫ్యామిలీ ఎవరిని IAS, IPS అయితే ఎలా ఉంటుందో చూడలేదు, వినడం తప్ప. సో అందుకని ఏం చేస్తారంటే డిగ్రీ దాకా మానేస్తారు. స్టార్ట్ చేయడం అందరూ స్టార్ట్ చేసినా చదవడం అందరూ IPS దాకా వెళ్ళరు, అందరూ IAS దాకా వెళ్ళరు, మిడిల్ డ్రాప్స్ అవుతారు. ఎందుకని ఆ ప్రాపర్ గైడెన్స్ విజన్ ఉంటే అది నెక్స్ట్ లెవెల్కి రీచ్ అవుతారు. టాలెంట్తో పాటు గైడెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, నా మనకు కూడా ఏంటంటే అసలు ఈ డైరెక్ట్ సెల్లింగ్ అంటే ఏమిటి అనేటువంటి ఒక అవగాహన లేని వాళ్ళు అందరూ కూడా స్కూల్కి వెళ్ళినట్టు జాయిన్ అవుతారు. బడికి వెళ్ళిపోయి ఎవరైనా ఓ 10 ఉంటే LKG స్టార్ట్ చేయొచ్చు. బట్ IAS ఫినిష్ చేయాలని స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? డెఫినెట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళాలి అప్పుడు కానీ స్టార్ట్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారు? అంత విజన్ ఉన్నటువంటి తల్లిదండ్రులు లేదు కాబట్టి అంత సక్సెస్ఫుల్ పిల్లలు అవుతుంది. ఆ 3వ తరమో 4వ తరమో సక్సెస్ అవుతుంది. అవునా కదా? ఫస్ట్లో బాగా ఎడ్యుకేట్ చేసేవాళ్ళు కమ్యూనిటీ బ్రాహ్మిన్స్ కదా. ఇండియన్ ఇండస్ట్రీ ఇండియన్ ఫ్రీడమ్ వచ్చిన కొత్తలో భారతదేశంలో ఎంతమంది కలెక్టర్లు ఉంటే అంతమంది కలెక్టర్లో 90% బ్రాహ్మిన్స్ ఉంటారు. ఎందుకంటే అప్పుడు చదువుకునేవాళ్ళు. చదువు అంటే అంత విజన్ ఉంది వాళ్ళకి, అడ్మినిస్ట్రేషన్ స్కిల్స్ ఉన్నాయి, నేర్చుకున్నారు. ఆ తర్వాత ఏమైంది, వాళ్ళ పిల్లలు కంపెనీలకు CEOలు అలా అయ్యారు. సో నెక్స్ట్ తరాలు ఇంకెవరు మిగతా కమ్యూనిటీస్ చదువుతున్నారు, చిన్న చిన్నగా చదువుతూ కొన్ని కమ్యూనిటీస్ మళ్ళీ సక్సెస్ అయింది. ఇప్పుడు అందరూ ఎమర్జ్ అవుతున్నారు. సో ఇట్ విల్ టేక్ టైమ్ యాజ్ ఆఫ్ గైడెన్స్. సో ఇక్కడ కూడా మీరు బిగినింగ్లో ఆల్రెడీ స్కిల్ ఉన్న వాళ్ళందరూ సక్సెస్ అవుతున్నారు డైరెక్ట్ సెల్లింగ్. ఎందుకంటే భారతదేశంలో 1 కోటి మంది పైగా డైరెక్ట్ సెల్లింగ్లో కోటేశ్వర్లు అయ్యారు ఆల్రెడీ. నెక్స్ట్ జనరేషన్కి ఈ విజన్ తెలియాలి. ఇది ఎలాంటి ప్రొఫెషన్, ఏమి ప్రొఫెషన్ ఒకసారి డిస్కస్ చేయాలి. ఓకే, నా ఇందాక కిరణ్ చెప్పినట్టుగా మనకు తెలిసిన ప్రొఫెషన్స్ ఏమున్నాయి చెప్పండి. బిజినెస్ జనరల్గా మనకు తెలిసిన బిజినెస్ అంటే ఏంటి? ఒక షాపు, ఒక మంచి షాప్ నెలకు 10 లక్షలు సంపాదించాలంటే ఎంత పెట్టాలి క్యాపిటల్ చెప్పండి. దానికి వచ్చే కమిషన్ బట్టి, దానికి ఉన్న ఫ్యూచర్ని బట్టి ఒక 2 crores వేసుకోవచ్చా? 2 crores. ఇంకా స్టాఫ్ 10 మంది. ఇంకా లైసెన్స్లు, మెయింటెనెన్స్, షాప్ రెంటల్, ఇంకా అండర్ ట్రేడ్ కాంట్రాక్ట్, లంచాలు. అది రేమా? లంచం లేకుండా వ్యాపారం ఉందా? ఫస్ట్ చేస్తుంది. ఇంకా 5వ రిస్క్.
ఈ షాప్ పెట్టిన అతను ఎవరికో హస్బెండ్ అయ్యింది, కానీ ఈ షాప్ మాత్రం వాడికి కరెక్ట్ మూడు. ఇలాంటి మూడు కాదు షాపు, మామూలుగా తోలుకొస్తారు. చూస్తుంట వాళ్ళకి డిస్టెన్స్ ఇంటి నుంచి షాప్కి నుంచి ఇంటికి వాళ్ళు చూసుకునే వెళ్ళిపోతారు. బయటికి వెళ్ళాల్సినప్పుడు కూడా ఇంటికి వెళ్ళిపోతున్నాడు వస్తాడు. ఆ చైరు కూర్చొని ఉండిపోయింది, అరిగిపోయింది. ఏం చేశారు ఆయన జీవితానికి కొంచెం ఏముంది, ఉదయం లేకపోవడం, టిఫిన్ చేయడం, షాప్లో జరగడం, కూర్చోవడం, మళ్ళీ సాయంత్రం 10 రావడం, కూర్చోవడం, ఎప్పుడన్నా విజయవాడ అటు సరుకు కోసం అంటారు. ఈ జీవితం ఎన్ని ఈరోజు బట్టలు వచ్చింటే బాగా వచ్చింటే వయసు అయిపోయింటే ఫీల్ అయింది. ఇది షుగర్ బీపీలు కూడా వచ్చింటాయి. మరి ఇంకోటి అతి ముఖ్యమైనది, రిస్క్ ఈజ్ 1000%. రిస్క్ ఈజ్ ఓకే. ఇంత పెట్టిన తర్వాత గ్యారంటీ ఏమైనా ఉంటుంది ఇన్కమ్కి? ఇది అసలైన రిస్క్. శ్రీప్రియ వాళ్ళ హస్బెండ్ ఆల్మోస్ట్ లైక్ 70 years నుంచి కిరాణా షాప్, సూపర్ మార్కెట్ అయింది. ఏ సంవత్సరానికి 4 సంవత్సరాలు లెక్కలు చూసేసరికి ఎంత ఉంది, మనీ ఎంత వచ్చింది లెక్కేయడానికి వీలు కదా జీవితం మొత్తం. కానీ వాళ్ళు చూస్తే లాస్ట్ ముగిస్తూ అంత ₹1 లాభం. ఓకే, మరి ఇలాంటి వ్యాపారం ఎందుకు చేస్తున్నానంటే ఏమో నిజంగా మన కుట్లో మనం తీసుకున్న వాడుకోవచ్చు కదా, అది పర్పస్. ఇది బిజినెస్. అందుకని ఏం చేస్తారు, ఈ బిజినెస్ చేసే వాళ్ళకి మా పిల్లని అని ముందే కిరాణా షాప్ అయితే వెయ్యం. ఉన్నారు కదా, వాళ్ళ బిజినెస్ తో ఇవ్వాలనుకుంటున్నారు. అసలు బిజినెస్ కి ఇవ్వట్లేదు, ఏ బిజినెస్ కా బిజినెస్ అంటున్నారు. సో ఇది ఈ టైప్ ఆఫ్ బిజినెస్ అన్ని ఆల్రెడీ అంతరించి పొమ్మని అర్థం. లేదా నువ్వు చేయకపోతే అవి పోతాయి, నువ్వు మానుకోలేదు అనుకో అవి పోతాయి. ఆటోమేటిక్గా లాస్ట్ భరించలేనప్పుడు నువ్వే తీసేస్తావు బిజినెస్. ఇంకేమన్నాయి బయట? జాబ్. ఏంటది జాబ్ మీనింగ్ అంటే JOB, జస్ట్ ఓబే బాస్. సో ఈ జాబ్ అదేం కావాలంటే క్వాలిఫికేషన్ కావాలి. ఏం కావాలి? మినిమం గ్రాడ్యుయేషన్ కావాలి. గ్రాడ్యుయేషన్ పెట్టి పెట్టుబడి ఖర్చులు ఇవన్నీ చాలా ఎక్కువ. ఓకే, ఈ జాబ్ తర్వాత వచ్చింది జాబ్ రోజు 10 గంటలు 12 గంటలు. జాబ్ ఎలాంటిదంటే బిల్లు లాంటిది అని చెబుతారు. రానివాడికి ఏమో జాబ్ వస్తే బాగుండు అనిపిస్తుంది, వచ్చిన వాడికి ఎప్పుడు మానేద్దాం అనిపిస్తా ఉంటుంది. చూసారు మీరు జాబు? ఇంకేం చేయలేదు రిటర్న్, చాలా కష్టమైన జాబులు ఉన్నాయి. ఓకే, ఇందులో ఎంతమందికి వస్తున్నాయి జాబులు? 100 మందిలో ఒకరికి వస్తే కూడా చాలా ఎక్కువ. ఈవెన్ ప్రైవేట్ సెటిల్మెంట్స్ సెల్ఫ్ ఎంప్లాయీస్గా ఉండాల్సిందే. ఇక సే సపోజ్ జాబ్లో కోటేషన్ అవ్వచ్చా? కోటేషన్ లేదు, 10 కోట్లు సంపాదించడానికి ఇంపాలి. అంటే రిటైర్మెంట్ అయిపోయి 70 ఏళ్ళప్పుడు ₹1 కాదు, 70-80 ఏళ్ళప్పుడు అన్ని దాచిపెట్టి కిడ్నీ లివర్లో బాగుండుకొని షుగర్ తెచ్చుకుంటే దాని ముందు ₹1 అంటే ఖర్చు పెట్టిన. నెలకు 50,000 వేసుకోండి శాలరీ, మంచి శాలరీ కదా. ఇవాళ కూడా బిగినర్స్కి 50,000 అంటే మంచి శాలరీ. ఓకే, 50,000లో వాడు ఫ్యామిలీ ఖర్చు పని అని మిగిలితే అంటే ఏంటి, జస్ట్ సర్వైవ్ కోసం పనిచేస్తాడు. సో ఇలాగ 30 years సర్వీస్ చేశారు అనుకోండి, ఎంత అవుతాయి? 30 × 12 ఎన్ని నెలలు అయిపోయి? 360 months. ఎన్ని మంత్స్?
360 నెలలు ఇంటూ 50 ఎంత అవుతుంది చెప్పండి లెక్క. అప్రాక్సిమేట్లీ 2 crores. 2 crore అవుతుంది. ఈ 2 crores 30 years తినడానికి సరిపోతుంది. 60 ఏళ్ళకి వయసు అయిపోయిందని పిండి బయట పడేస్తున్నాడు తప్ప కావాల్సినంత డబ్బు నీకు ఇచ్చామని కాదు. మనం మా ఫ్రెండ్ రామలింగయ్య గారు ఆయన కూడా రిటైర్ అయ్యారు. ఇల్లు కట్టాడు వాళ్ళు నాన్న తెచ్చిన పొలాలకి. నువ్వేం సంపాదించాలంటే 3 పిల్లలు. మన 3 పిల్లలు ఈడే నేను సంపాదించింది. సో దెర్ ఇస్ నో ఫైనాన్స్ ఇన్ జాబ్. సెకండ్ ఇంకేమైనా ఆప్షన్స్ సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్. వీడి కింద పని చేయను వాడి కింద పని చేయను నేను నా తెలివితేటల మీద బతుకుతాను. సెల్ఫ్ ఎంప్లాయ్స్ ఎవరెవరు ఉన్నారు చెప్పండి. డాక్టర్స్, ఇంజనీర్స్, లాయర్స్, ఇంకా షాప్ కీపర్స్ వీళ్ళందరిలో సక్సెస్ రేషియో ఎలా ఉంది? లాయర్స్ ఎంతో మంది ఉంటారు కానీ సక్సెస్ అయ్యేవాళ్ళు వెరీ లెస్. మిగతా వాళ్ళందరూ నానా ఇబ్బంది పడుతుంటారు. ఇంకా ఇంజనీర్లు చాలా కష్టపడుతుంటారు. ఈ సెల్ఫ్ ఎంప్లాయీస్ కి దెర్ ఇస్ నో గ్యారంటీ ఆఫ్ సక్సెస్. బట్ ఎప్పుడు బిజీగానే ఉంటారు. ఆ టెన్షన్ ఈ టెన్షన్ ఇది చేసి అటు ఇటు గ్యాంబ్లింగ్ వీళ్ళ దగ్గర తీసుకొచ్చి వాళ్ళ చేయడం వాళ్ళ దగ్గర తీసుకొచ్చి వీళ్ళకి చేయడం ఈ అప్పులు ఇట్లాగా ఈ రొటేషన్ మామూలుగా ఉంటుంది లైఫ్. ఈ మూడిట్లో మనుషులు పోగొట్టుకునేది ఇంపార్టెంట్ లైఫ్ ఇంపార్టెంట్ టైం. మీకు అసలు టైం ఉండదు. దేనికి టైం ఉండదు? దేనికి టైం ఉండదు. ఎప్పుడు వచ్చినా కూడా కొంచెం పని చూసుకుని వస్తాను. ఎక్కడ కొన్ని పెయింటింగ్ కొన్ని షాప్లో మామిడి గంటలు వచ్చి. సో దే ఆర్ సో బిజీ అన్నారు. టైం ఇస్ నో టైం లేదు లైఫ్లో. కావాలనుకున్నటువంటి కొన్ని విషెస్కి వాళ్ళు వెళ్ళలేరు. పెళ్ళికి పిలిస్తే రాదు. మావాడు పిలుస్తారు. ఇంకేంటి సెక్యూరిటీ లేదు. పాపం వాళ్ళు ఏదైనా ఇబ్బందుల వల్ల 1 నెల 5-6 నెలలు మంచాన్ని పడ్డారు. పరిస్థితి ఏంటి? వచ్చే ఇన్కమ్ రాదు. టైం లేదు, సెక్యూరిటీ లేదు. కొన్ని మనీ ఏమైనా ఉందంటే సరే దానికి సరిపోతాం. సో ఎందుకు ఇవన్నీ జరుగుతున్నాయంటే బికాస్ మీరు అర్థం చేసుకోవాలి. లాస్ట్ ఇయర్ ఫోనే ఈ ఇయర్కి అప్డేట్ అయిపోయింది. మోడల్ మారింది, రిక్వైర్మెంట్స్ మారినాయి, అవసరాలు మారిపోయింది. 1950లో అవసరం ఉన్నటువంటి మోడల్ ఆఫ్ బిజినెస్ ఇప్పుడు 1950s, 60s, 70s మోడల్ అయింది. 2025లో పనికిరావు. ఇప్పుడు ఖర్చులు తగ్గించుకోవాలి, షాప్ రన్నింగ్ ఎక్స్పెన్సెస్ తగ్గించుకోవాలి, స్టాఫ్ని తగ్గించుకోవాలి, టెక్నాలజీ ఇంప్రూవ్మెంట్ చేసుకోవాలి, టర్న్ ఓవర్ పెరగాలి, ఖర్చులు తగ్గాలి. దట్ ఈస్ వాట్ ది ట్రెండ్ నా. అర్థమైనా? వాళ్ళ కింద పని చేయకుండా ఇంట్లో నేర్చుకొని ఆన్లైన్లో సంపాదించాల్సిన రోజులు వచ్చాయి. ఎందుకనంటే కమ్యూనికేషను, ట్రాన్స్పోర్టేషను పెరిగే కొద్దీ మనం అప్డేట్ అవ్వకపోతే ఏమవ్వకపోతే అప్డేట్. చాలా మందికి అప్డేట్ అంటే అర్థం కాదు. అప్డేట్ అంటే ఫోన్ అప్డేట్ అవడం లేదు తప్ప వాళ్ళు అప్డేట్ అవడం లేదు. అప్డేట్ అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. పిడుగురాళ్ళ తీసుకెళ్ళి పక్కన ఆ పిడుగురాళ్ళ పాత రోడ్డు ఉండేది ఊళ్ళో. ఆ రోడ్డు వైండింగ్ చేయడానికి ఆ వైండింగ్ చేస్తే కొన్ని షాపులు వేసిపోతాయి. పాపం ఈ వైసెస్ అందరు కలిసి లంచాలు ఇచ్చి అమ్మారావుకి ఒక 4-5 వేలు ఆగారు. పబ్లిక్ దగ్గర నుంచి ప్రజలు వచ్చింది, పగలగొట్టి తీసుకెళ్ళారు. ఈ షాపులన్నీ వెళ్ళిపోయిన షాపులు అందరూ ఎంతో కొంత కాంపెన్సేషన్ తీసుకుని అటు ఇటు అడ్జస్ట్ చేసుకొని మళ్ళీ షాపులు మొదలు పెడదాం, ఎట్లా కూడా మళ్ళీ జీవనం సాగిద్దామని మళ్ళీ రెన్యువేషన్ చేసుకొని మళ్ళీ షాపులు మొదలు పెట్టే లోపు బైపేసేసారు.
ఈగలు తోలుకుంటున్నారు. Because they are not in the model of vision. What is going to happen next? ఇది పడిపోతే నెక్స్ట్ ఏంటి, మనం మారకపోతే నెక్స్ట్ ఏంటి అనేటువంటి ఆలోచనలో లేదు. ఎందుకని తలా కాళ్ళు పెట్టి దిగిపోయినారు. ఈ షాప్ బాగా కొడతారని ఆ షాప్లోనే ఉంటాయి. ట్రూ పీపుల్ షాప్ పగిలిపోతుంది, బాగానే ఉంది, నేను ఇంకెక్కడ పెట్టాలి షాప్? షాప్ బాగా కొడతారు, రేపు బయట చేస్తారు. బైపాస్ గ్రాంట్ అయిన 5 ఏళ్ల ముందే చెబుతారు. బైపాస్ వస్తే ఎంత వ్యాపారం నష్టం జరిగింది? అవన్నీ ఏం పట్టదు. వాడు తీసాడు షాప్, నేను తీయాలి, వాడి కాంపిటీషన్ ఇది. ఇలాగెళ్ళి కాంపిటీషన్ తప్ప బతుకు జరగలేదు. ఇది వ్యాపారస్తులకు అయితే జాబులు ఏమైనాయి? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చినాయి. 10 మంది చేసే జాబులు ఒకటితో చేపిస్తున్నారు. ఈ 9 మందికి ఉద్యోగాలు లేవు. నెక్స్ట్ 5 years లో ఆటో డ్రైవింగ్ కార్స్ వస్తున్నాయి, లేన్ డ్రైవింగ్. డ్రైవర్లు అందరూ ఏమైపోవాలి? వాళ్ళని కూడా చూసుకోవాలి. బికాస్ when the communication and technology is improving, you have to adapt new. You have to adapt new things. ఎంత ఫాస్ట్గా ఉందంటే ఇప్పుడు 2 years క్రితం ఉన్నటువంటి టెక్నాలజీ ఈరోజు పనికి రాదు. మోడల్ పనికి రాదు, కమ్యూనికేషన్ మనకి రాదు, ప్రజెంటేషన్ మనకి రాదు. ఎవ్రీథింగ్ ఈజ్ అప్డేట్. దీనివల్ల ట్రాన్స్పోర్టేషన్ కదా. హైవే అంటే ఏంటి, బైపాస్ అంటే ఏంటి, ట్రాన్స్పోర్టేషన్ కదా. వెన్ ఇట్ ఈస్ ఇంప్రూవింగ్, యూ హ్యావ్ టు అప్డేట్ యాజ్ అ ఫ్యాక్ట్. Telling you, communication and transportation is the key of living. ఒక మనిషి జీవించడానికి ఇవి రెండు చాలా ఇన్ఫ్లుయెన్స్ చేస్తూ ఉంటాయి. వాళ్ళ యొక్క ఫైనాన్షియల్ థింగ్స్ మీద, ఫ్యూచర్ మీద, ఫైనాన్స్ మీద చాలా ఇంప్రూవ్ చేస్తాయి. అది చాలా మంది నాకు సంబంధం లేదనుకుంటారు, నువ్వు కూడా ఎక్కడ కావాల్సిందే. ఆ సంబంధం లేదనుకుంటారు చాలా మంది. బట్ యూ ఆల్ ఆల్సో గెట్ ఎఫెక్టెడ్. నా వీటన్నింటినీ ఆల్రెడీ ఎక్కడ నేర్చుకోవాలి మనం? వీఆర్ గ్రోయింగ్ కంట్రీ, డెవలపింగ్ కంట్రీ, రైట్? సో ఆల్రెడీ మనకంటే 50 years ముందు ఇన్ అడ్వాన్స్ డెవలప్ అయిన కంట్రీస్ ఏవైతే సిస్టమ్స్ ఫాలో అవుతాయో ఆ సిస్టమ్స్ మనం ఇప్పుడే అండర్టేక్ తీసుకున్నాం అనుకో, వీ విల్ గెట్ ఫార్వర్డ్. ఇప్పుడు అమెజాన్ ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వచ్చింది? చైనా. ఫ్లిప్కార్ట్ దాని కాపీ ఇండియా. సెల్లర్ ఎక్కడి నుంచి వచ్చినాయి? సెల్ ఫోన్స్ యుఎస్, యూకే. తర్వాత మనం మొదలు పెట్టాం. సో వద్దు అనుకుంటానే డెవలప్డ్ కంట్రీస్ మనం ఫాలో అవుతాం. మరి ఈరోజు వేరే సిస్టమ్ ఎందుకు ఫాలో అవ్వకూడదు? మనం ఫాలో అవ్వలేదా? యు అగ్రీ? సో Atomy is from South Korea. South Korea is world's most fastest developing country in the world. Developed country in the world. In fact, it is advanced than US. It is too advanced than Japan. సో వీళ్ళు మనకు నేర్పేది ఏంటంటే, ఇవాళ రేపు రైతులు సక్సెస్ అవ్వాలంటే యూ హ్యావ్ టు బికమ్ ఈ-కామర్స్. అవ్వాలి, కామర్స్ అంతా ఈ-కామర్స్ అవ్వాలి. That means digital shopping, digital model of customers. సో మీ అందరికీ ఒక ఫ్రీ వెబ్సైట్ ఇవ్వడం జరిగింది. ద్వారా మీరు రిజిస్టర్ చేసుకుంటారు, యూజర్ ఐడి పాస్వర్డ్ ఉంటుంది. కంపెనీ కొత్తగా ఏవైతే ప్రొడక్ట్స్ లాంచ్ చేస్తుంటాయో వాళ్ళ పీపీటీస్, వాళ్ళ సబ్జెక్ట్స్, నాలెడ్జ్ అంతా మీకు అవైలబుల్ ఉంటుంది. అది మీ అప్లై మిమ్మల్ని ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు మీకు నేర్పుతూ ఉంటారు. మీరు ఆన్లైన్ ఆర్డర్ పెడితే మీ డీటెయిల్స్. ఎందుకని కమ్యూనికేషన్ డెవలప్ అయింది, ట్రాన్స్పోర్టేషన్ డెవలప్ అయిపోయింది. మీ ఇంటికి ఎప్పుడు కొరియర్ వస్తుందో కూడా ఒకరోజు ముందే తెలుస్తుంది.
సో భవిష్యత్తులో డ్రోన్స్ డెలివరీస్ ఇస్తారు, గూడ్స్ అండ్ సర్వీస్, మనుషులు కూడా కాదు. మోడల్ అడాప్ట్ చేసుకోవాలా లేదా? నాకు తెలియదు సార్, ఐడి ఓపెన్ చేయడం తెలియదు, ఆర్డర్ పెట్టుకోవడం తెలియదు, పెట్టుకో 50 ఏళ్ళు ఆల్రెడీ వెనకబడి చెప్తున్నావు అని చెబితే ఇంకా రాదంటే నేర్చుకోనంటే ఆల్రెడీ వీఆర్ బిహైండ్. సో ఇది ఎందుకు రిజెక్షన్? ఎందుకంటే పీపుల్ డోంట్ వాంట్ టు చేంజ్. మనకి ఏ పని వచ్చో ఏమి చేస్తున్నామో అదే చేస్తే ఇప్పుడు ఎక్కడున్నామో అంతకంటే ఎరగబడిపోయాం. మనకి ఏమి కావాలో ఎక్కడ ఉండాలో తెలుసుకొని నేర్చుకోవడం మొదలు పెడితే మనం ఎక్కడికి వెళ్ళాలో అక్కడ. సో పీపుల్ ఆర్ ఇన్ ద హిస్టరీ. రోజు మారుతుంది కానీ వీళ్ళు మారుతుందా రోజు దగ్గర. క్యాలెండర్ తీస్తారంటే వీళ్ళ బ్రెయిన్లో ఓపెన్ చేయరు. వీళ్ళు ఓపెన్ క్యాలెండర్, నెక్స్ట్ డే వచ్చింది. మరి మన బ్రెయిన్లో క్యాలెండర్ ఓపెన్ చేసాం, మనం ఒకటే ఫీల్ అవుతాం, అయ్యా ఇంకో రోజు నాకు వయసు పెరిగిపోయింది, నేను చావుకు దగ్గర అవుతున్నాను, ఇంకా నాకున్న రోజులు ఎన్ని. అనుకోరా? అనుకోరా నిజమే. అది అన్నది తెలిస్తే కనీసం ఇప్పుడన్నా పరిగెత్తేవాడు. డేట్ ఆఫ్ డెత్ ఎప్పుడు మనకి శిలాఫలకం ఎప్పుడు కడతారో తెలుసుంటే ఈ లోపు చేయాల్సిన పనులన్నీ చేయాలి కదా. అది తెలియకనే మనం ఇంకా ఒళ్ళు బతుకుంటూ ఉన్నాం. లోపల ఎవరు చెబుతుంటుంది టైం అయిపోయింది, లోపల కిడ్నీ చెబుతుంది నా టైం అయిపోయింది, లోపల హార్ట్ చెబుతుంటది అమ్మ నేను నీకు పని చేయలేనే, నీకు నీ రావులు రావలేదు. వెరీ గుడ్. సో అండర్స్టాండ్ దెర్ ఇస్ అ డే. ఉందా లేదా అందరికి? దెర్ ఇస్ అ డే. అప్పుడు వరకు మనం ఆరోగ్యంగా ఉండి చేయాల్సిన పనులన్నీ నెరవేర్చి వీ హ్యావ్ టు లివ్ దిస్ ల్యాండ్ హ్యాపీలీ. అవునా కదా? అందుకని సౌత్ కొరియాలో సూసైడ్ పర్మిషన్ ఇచ్చారు. వాళ్ళు డిసైడ్ చేసుకోవచ్చు ఏ రోజు ఎక్కువచ్చు. బట్ 100 years దాకా 100 ఏళ్ళు దాటిన తర్వాత దే క్యాన్ లైక్ అక్కడికి వెళ్ళి సెలబ్రేట్ చేసుకుని సూసైడ్ చేసుకుంటారు. మనకు కూడా ఉంది అక్కడ తెలుసా మీకు? బ్రహ్మంగారు ఎలా చనిపోయారు? దేవసామాన్య. హీ హాజ్ డిసైడెడ్ హిస్ డెత్. సో ఇప్పుడు నువ్వు సక్సెస్ఫుల్ అయిపోయావు, నీ లైఫ్లో చేయాల్సిన చేశాను, నాకు ఈ జీవితం అవసరం లేదు. కీళ్ళు అరిగిపోయో కాళ్ళు అరిగిపోయో కంటి చూపు పడిపోయో కాదు చచ్చిపోవాల్సింది. మనిషి బాధ్యతలు విరమించుకోవాలనుకున్నప్పుడు చనిపోవచ్చు. ధైర్యం వస్తుంది. మీ హ్యావ్ దట్ క్రెడెన్షియల్స్ ఉంటే వస్తుంది ధైర్యం. ఎప్పుడు ధైర్యం లేదు, లోపల ఆర్గన్స్ సరిగేది వీక్గా ఉంటుంది, భయం దడ అన్నీ వస్తున్నాయి. ఓకే. సో మీకు యాక్చువల్లీ అలాంటి లైఫ్ ఇవ్వాలని. ఎలాంటి లైఫ్? మీరు పోవాలనుకునేదాకా ఏ ప్రాబ్లం లేకుండా బతకవచ్చు. రైట్? మంచి అవసరం కాదు. యూ క్యాన్ బీ రిజర్వేట్ యువర్ సెల్ఫ్. ఈ లైఫ్ స్టైల్లో వచ్చేటువంటి అరుగుదలని తరుగుదలని మీరు పోస్ట్పోన్ చేయండి. ఇప్పుడు మోకాళ్ళు ఒక 5 ఏళ్ళలో వచ్చేది ఉంది, అవగాహన ఉంటే ఇంకొక 20 ఏళ్ళు వెనక్కి తీసుకోవచ్చు. మంచిదా? సో ఈ ప్రాసెస్ నువ్వు అర్థం చేసుకోవాల్సింది ఏంటి? నా మోకాళ్ళు ఇప్పుడు తగ్గినాయి, బట్ ఇది పోస్ట్ పోన్ నెక్స్ట్ 10 years 15 years ఉంది. ఈ 10-15 ఏళ్లలో మనం చేయాల్సిన పనులు ఏమైనా ఉంటే చేద్దాం. కానీ కాళ్ళు అరిగిపోయే వాళ్ళకి కాళ్ళు తెప్పిస్తే మళ్ళీ వెళ్ళిపోయి కాళ్ళు అరగొట్టుకునే పనులు చేస్తున్నారు.
నాకు అప్పుడు అనిపించింది ఈ డబ్బు కదా నేను తగ్గించింది, బ్రెయిన్ ఏం మార్చలేదు కదా, బ్రెయిన్ అదే బ్రెయిన్ కదా. సో వాడు అలానే పోతున్నాడు. సో అందుకని సో యూ హ్యావ్ టు చేంజ్ యువర్ థింకింగ్ ప్యాటర్న్ కూడా మీరు మార్చుకోవాలి. వాట్ ఇస్ యువర్ గోల్, వాట్ ఇస్ యువర్ పర్పస్. ఆపర్చునిటీ బాగుందా? మీ ఇంటి దగ్గర మీరు ఆన్లైన్ ఆర్డర్ చేసుకుంటే ఏదైనా వస్తుంది మీ దగ్గరకు వస్తుంది. మీరు తెచ్చుకున్న తర్వాత దాన్ని వాడి బాగుందా లేదా, బాగలేకపోయినట్టు నుంచి మనకి తీసుకోవచ్చు, బాగుంటే వాడుకోవచ్చు. ఏమైనా రిస్క్ ఉందా? ఓకే, వాడుతున్నారు, 20% డిస్కౌంట్ వచ్చింది, ఇంకా మంచిదా? దాంతో పాటు మీకు కంపెనీ కొన్ని పాయింట్స్ కూడా ఇస్తుంది. మీకు కొన్ని పాయింట్స్ ఇస్తుంది. ఈ పాయింట్స్ ఏంటి? ఇట్స్ ఎ గ్లోబల్ కరెన్సీ. ఇప్పుడు గ్లోబల్ కరెన్సీ ఏంటి చెప్పండి? గోల్డ్, సిల్వర్, ప్లాటినం, ఇవన్నీ గ్లోబల్ కరెన్సీ. వీటికి డిఫరెన్షియేషన్స్ ఉండవు. ఓకే, అలాగే మనం ఇక్కడ రూపాయలు పెట్టుకునే ప్రొడక్ట్స్కి డిస్కౌంట్ ఇచ్చి దాని మీద మీకు కంపెనీ కొన్ని పాయింట్స్ ఇస్తుంది. సో ఇప్పుడు చూసారు మీరు, హెమోయిన్ అనే ప్రొడక్ట్ క్యాన్సర్ కోసం నిర్ణయం చేసింది. ఇది 10,600 రూపాయలు ఉంటుంది. దీనికి ఎన్ని పాయింట్స్ ఇచ్చారు? 80,000 పాయింట్స్. ఇండియాలో కొంటే మీకు 80,000 పాయింట్స్ ఇచ్చారు. వెబ్సైట్ మాత్రం మనకి ఎన్ని కంట్రీస్ లో ఉందండి? ఆల్మోస్ట్ 50 కంట్రీస్ లో బిజినెస్ ఉంది. ఈ 50 కంట్రీస్ అంతా గ్లోబల్. ఎవరో కొరియాలో పరిపాలన ఉన్నారు. ఇండియాలో ఎంత ఉంది? సో ఇది ఈ పీవీస్ ఏ కంట్రీలో ఎంత ఉన్నారనేది డిసైడ్ చేసేటువంటి ఫైనాన్షియల్ లింక్. మ్యాచింగ్ ఎక్కడైనా వాటి ప్రొడక్ట్ పీవీ మాత్రం. సో అట్లానే యూకేలో ఒక ప్రైస్ పీవీ ఉంటుంది, అక్కడ ప్రైస్ దగ్గర పీవీ ఉంటుంది. సో ఈ విధంగా మీరు ఎక్కడ ఎవరిని రికమెండ్ చేసినా వాళ్ళు అక్కడ కొనుక్కుంటే దాని మీద పీవీస్ మీకు యాడ్ అవుతుంది. అసలు కంపేర్ చేయమాకండి. ఎక్కడ ప్రొడక్ట్ అక్కడ ప్రైస్తో దొరుకుతుంది, ఎక్కడ కొన్న ప్రొడక్ట్ అక్కడ పీవీతో దొరుకుతుంది. అసలు మీకు తెలుసా? అసలు కంపేర్ చేయలేదు. ఒక జపాన్ మనిషితో పోల్చాలంటే ఇండియాలో 37 మంది మనుషులు. అక్కడ ఒక మనిషి ఇక్కడ 37 మందితో సమానం. కామన్ సెన్స్ లేదు. నువ్వు యుఎస్ వెళ్తే యు ఆర్ నాట్ నో మోర్ ఇండియన్. యు ఆర్ లివింగ్ ది ఎకానమీ ఆఫ్ యుఎస్. అక్కడ రూల్స్ అండ్ రెగ్యులేషన్ లాగా, అక్కడ ఉన్న లా లాగా ఎలా ఉండాలో అక్కడ అలా ఉండాలి. సో దట్ ఎకానమీ ఈజ్ దేర్ ఓన్లీ. అది వాళ్ళదే ఎకానమీ, నీది కాదు, ఇండియాది కాదు. నేను చెప్పేది ఇండియన్ ఎకానమీ. ఇండియాలో 37 మంది కలిసి సంపాదించేది జపాన్లో ఒకటి సంపాదిస్తారు.
అర్థమైందా? సో అక్కడ ఎకానమీని బట్టి ఆ పీవీ ఉంటాయి, ఆ ప్రైస్ ఉంటుంది. సో నువ్వు దాన్ని ఎన్ని పీవీలు కలుస్తాయి అంతే చూడాలి, ఎన్ని పీవీలు కలుస్తాయి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఇలాగా కంపారిజన్ మొదలు పెట్టారు, కొంచెం నేర్పడం నా వల్ల కాదు. మళ్ళీ కరెన్సీ ఎక్స్చేంజ్ ఎంత సార్? అది ఎందుకు కట్టాలి సార్? ఎట్లా వస్తుంది సార్? ఇక్కడ తక్కువ ప్రైస్. జపాన్ లో చేద్దామని ఓహో, అదే పీవీ తక్కువ ఉన్నంత మాత్రాన మీకు రేట్ అర్థమైందా? తక్కువ. ఏమా అక్కడ పీవీ తక్కువ ఉంది కాబట్టి ప్రైస్ కూడా తక్కువ ఉంటుందా అని డౌట్. అక్కడ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి ప్రైస్ తక్కువ, ఆ కంట్రీ మ్యానుఫ్యాక్చరింగ్. ఇప్పుడు మనకి స్పిల్లోనే ఉంది 3000 పీవీ. స్పిల్లో యూఎస్ లో చూడండి. ఆ? మరి ఇక్కడ 500 రూపాయలకి ఇచ్చేది అమెరికాలో మనం పంపిస్తే అక్కడ 3,000 పెట్టి ఉంటున్నాడు. సో అక్కడ చట్టం, అక్కడ టాక్సేషన్, దాన్ని బట్టి అక్కడ ప్రైస్ ఉంది. ప్రైస్ బట్టి సో ఇప్పుడు మీకు కిరణకి మార్కాపురం గొంతులో అమ్ముకునే మెడికల్ షాప్ అతనికి ఇంటర్నేషనల్ బిజినెస్ ఇస్తే నా ఖాళీ దగ్గర ఏం చేయాలి నేను? సో ఇవన్నీ ఎందుకు జరిగినాయి? బికాస్ ది టెక్నాలజీ దే ఆర్ యూజింగ్. గ్లోబల్ ట్రాన్స్పోర్టేషన్ ఉంది, గ్లోబల్ కమ్యూనికేషన్ ఉంది, లీగాలిటీస్ వాళ్ళే చూసుకుంటారు. రిస్క్ ఏమన్నా మనకి? ఓన్లీ థింగ్ ఇస్ యూ ఇంక్రీజ్ యువర్ నెట్వర్క్. ఏం చేయాలి? సో బయటకు ఉన్న ప్రాబ్లం ఏంటి? సపోజ్ మీరు మెడికల్ షాప్ ఉందమ్మా, 50 ఏళ్ళ నుంచి ఉన్నారు. సో మీ షాప్కి వచ్చే కస్టమరు ఈరోజు వచ్చాడు, రేపు వస్తాడని గ్యారెంటీ ఉంటుంది. రేపు వాడు ఇంకెక్కడో ఉన్నాడు అనుకోండి, ఆ బిజినెస్ మీకు వస్తుందా? బట్ ఇక్కడ ఎలా ఉంటుంది కదా, మీకు ఒకసారి ఒక కస్టమర్ రిజిస్టర్ అయితే వాళ్ళు ఇక్కడ కొనుక్కున్న పీవీలు కలుస్తాయి, వాడు యూఎస్కి వెళ్ళి కొనుక్కున్న పీవీలు కలుస్తాయి, వాడు ఇంకో దేశం వెళ్ళి కొనుక్కున్న పీవీలు వస్తాయి. సో ఏ మార్కెట్ పెట్టారు? రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉంటారు ఇక్కడ, అక్కడ నీకు జీవితాంతం చేసిన అన్రిజిస్టర్డ్ కస్టమర్స్ ఉంటారు. సో అయితే ఎక్కడైతుంది? 7,000 పీవీ ఉంది. 90,800 డివైడెడ్ బై 16 15. ఇండియాలోనే 60 ప్యాకింగ్ అండి, అవుట్ ఆఫ్ వెళ్తే 120. సో మరి మీకు ఇంత వాస్ట్ మార్కెట్ మీకు ఈజీగా అర్థమంటే దీన్ని ఆపరేట్ చేయడం నేర్చుకోవాలి. ఏం చేయాలి? హౌ టు ఆపరేట్ యువర్ బిజినెస్. మీరు కూడా కొత్తగా షాప్ పెడితే ఆ షాప్ని ఆపరేట్ చేయడం కూడా నేర్చుకుంటారు కదా. క్లీన్ చేసుకోవడం, షాప్ ఎక్కడక్కడ పెట్టుకోవడం, బిల్లులు రాయడం, వాళ్ళకి ఇవ్వడం, ట్యాక్స్ ఇచ్చిన నేర్చుకుంటారు లేదా? నేర్చుకోవాలి. ఇక్కడేమో వెబ్సైట్ ఓపెన్ చేయడం, మీ అప్లైన్ ఉండాలి, జీతం లేనటువంటి సర్వీస్ చేస్తారు. నిజం చెబుతున్నా, ఒక జిఎస్టీ ఓపెన్ చేయాలంటే వాడు జస్ట్ ఒక పేపర్ అప్లికేషన్ అప్లై చేసినందుకు 3,000 ఇవ్వాలి. మరి మీ అప్లైని ఎన్నిసార్లు ఇచ్చిన ఏమైనా ఫీజు పే చేశారు మీరు? సో ఫ్రీ ఆఫ్ కాస్ట్ బయటికి ఇచ్చి వెబ్సైట్ మెయింటెనెన్స్ ఎంతో కదా. ఇలాంటి వెబ్సైట్ మీరు తయారు చేసుకొని మెయింటైన్ చేయాలంటే కూడా ₹1,00,000 ఇస్తాం. విచ్ ఇస్ కాస్ట్ ఫ్రీ ఆఫ్ కాస్ట్. సో ఇవన్నీ మీకు ఇస్తే ఏంటంటే ఒకే ఒక ప్రాబ్లం ఏంటంటే ప్రైవేట్ పబ్లిక్ అనేది మనం వస్తే వస్తువు ఏదైనా పిలిచి దాచి లోపల పెడతాం. అదే పబ్లిక్ గవర్నమెంట్ అనుకోండి, ఎట్టైనా వాడేది అనగా జాగ్రత్త తీసుకోండి. సో మీరు ఇక్కడ ఇన్వెస్ట్ చేయలేదు కానీ మీకు ఆపర్చునిటీ ఇచ్చారు, కానీ దాన్ని వాడిని జాగ్రత్త వాడుకోవడం నేర్చుకోవడం.
ఏం నేర్చుకోవట్లేదు, వాడుకోవడం నేర్చుకోవాలి. ఇక్కడ క్రియేట్ చేయాల్సింది ఏంటంటే కన్జ్యూమబుల్ పైప్ లైన్, ఈ కస్టమర్ యొక్క పైప్ లైన్. ఆ పైప్ లైన్ ఎలా ఉంటుందో ఒకసారి నెట్వర్క్ ఓపెన్ చేయండి. దీని కావాలి మాధవని అమ్మాయి లాస్ట్ 1 year బ్యాక్ వచ్చారు. కానీ ఇప్పుడు ఎలా ఆపరేట్ చేస్తుందా ఐడి ఓపెన్ చేస్తుంది, పీబీసీ చూపిస్తుంది, ప్రొఫెషన్ చూపిస్తాను, 1 by 1 అని వీళ్ళందరూ ఇప్పుడు మాధవి కింద మాధవి రిఫర్ చేసినటువంటి వాళ్ళ కింద వచ్చినటువంటి కన్జ్యూమర్స్. వీళ్ళెవరు? రిజిస్టర్డ్ కన్జ్యూమర్స్, రిజిస్టర్డ్ డిస్ట్రిబ్యూటర్స్. రెండిందా? ఎక్కడ ఏం చేయాలి నాకు? సో 1 year లోపు ఒక 160 మంది కస్టమర్స్, రిజిస్టర్డ్ కస్టమర్స్. వీళ్ళెవరు? రిజిస్టర్డ్ అండ్ స్మార్ట్. రిజిస్టర్డ్ అండ్ స్మార్ట్. ఎందుకు స్మార్ట్? బయట కస్టమర్స్ ఎలా ఉంటారు? లేమన్ యూనివర్సిటీలో ఉంటారు, రిలీజ్ మోసపోయి అనుభవం వచ్చినప్పుడు స్మార్ట్ అవుతుంది. ఇలాగా శారీస్ కొనడానికి వెళ్ళినప్పుడు మీకు బాగా ఫ్రెండ్ తెలిసి ఉంటుంది, ఆ అమ్మాయి తెలిసి మీరు తీసుకుని వెళ్తారు. అమ్మాయి ఏ షాప్లో బాగుంటే ఎవరు మౌత్ చేయకుండా ఇస్తారు అని కొన్ని అవగాహన ఉన్న సీనియర్ తీసుకుని మీరు వెళ్తారు షాపింగ్. బట్ స్టిల్ లైటింగ్లో మోసపోవచ్చు. అండ్ ఆ షాప్ కీపర్ కూడా మీకు అంత నాలెడ్జ్ ఉండటం మనకి ఇష్టం లేదు. మనం ఏదైనా వస్తువు కొనడానికి వెళ్ళినప్పుడు అమ్మేవాడికి మనకి నాలెడ్జ్ ఉండటం మంచిది అనుకుంటాడా? అస్సలు అనుకో. ఏమి తెలియకుండా వస్తే. సో ఇక్కడ అలాంటి వాళ్ళని మనం ఎంకరేజ్ చేయాలి. బ్లైండ్ పీపుల్ మనం తీసుకోవాలి. ఎందుకని ఇక్కడ రివర్స్, ఎందుకని స్మార్ట్. ఈ ప్రొడక్ట్లో ఏముంది, ఎందుకు వాడుకోవాలి, ఎలా వాడుకోవాలి, ఎంత తక్కువ ప్రైస్కి వస్తుంది, అంతా అవగాహన ఇచ్చి స్మార్ట్గా నేర్పించి వాళ్ళంతా వాళ్ళు కొనుక్కొని వాళ్ళు వాడుకునేలాగా ఈ సిస్టమ్ డిజైన్ చేశారు. సో ఇప్పుడు 2 things ఉన్నాయి. నువ్వు మోసం చేస్తే లాభం వస్తుంది, హెల్ప్ చేసినా లాభం వస్తుంది. ఏ ఆప్షన్ బెటర్? సో ఇక్కడ దిస్ మోడల్ ఇస్ విన్ విన్ మోడల్. ఏంటది? విన్ విన్. నేను దివ్యాకి హెల్ప్ చేసి దివ్యాన్ని పైకి తీసుకొస్తే నేను కూడా పైకి వస్తాను. మోడల్ బాగుందా? దిస్ మోడల్ ఇస్ విన్ విన్ మోడల్. బయట ట్రెడిషనల్ ఏంటి? విన్ లూజ్ మోడల్. విన్ లూజ్ మోడల్. ఎందుకని అక్కడ ఒక్కొక్కరికి అవినాభావ సంబంధం ఉన్నటువంటి ఒక వెబ్సైట్ కానీ లింక్ కానీ ఏం లేదు. సో ఇప్పుడు వీరికి మెడికల్ షాపు దివ్యాకి బాగా నాలెడ్జ్ ఇచ్చి ఒక మెడికల్ షాప్ పెట్టించింది. ఏమవుతారు? ఇది ఎలా చేసినట్టు లాస్ అవుతుంది. విన్ లూజ్ మోడల్. సో ఇక్కడ సిస్టమ్ యాజ్ ఇంప్లిమెంటెడ్. ఇక్కడ మోడల్లోని మనందరం ఒకరు హెల్ప్ చేసుకుంటాం. ఈ మోడల్లో ఆ మైండ్ సెట్ ఉన్నాడు పనికాడు. ఏ మైండ్ సెట్ ఉన్నాడు? విన్ లూజ్ మైండ్ సెట్ ఉన్నాడు పనికిరాడు. అంటే ఏంటి? నా ఒక్కడికే లాభం రావాలి, నా ఒక్కదానికి లాభం రావాలి, వాళ్ళకేం రావాలి, వాడు పనికిరాడు. ఎందుకంటే ఈ సిస్టమ్ అలా డిజైన్ చేయలేదు. ఇట్ హాస్ డిజైన్ విన్ విన్ మోడల్. సో ఇక్కడ మీకు అన్ని నేర్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మీరు నేర్చుకోవడానికి సిద్ధంగా ఉంటే మీరు మోసపోకుండా స్మార్ట్ అవుతారు. స్మార్ట్ కస్టమర్ ఎప్పుడైతే అవుతారో ఎవరికి అపోహలు రావు, అవగాహన లోపం రాదు. సో ఇప్పుడు మనకి నేనేం చెప్తున్నానో అది నిజమో కాదో నీకు అర్థం కాలేదు అనుకోండి, నేనేమైనా మోసం చేస్తున్నాను అని డౌట్. ఎందుకంటే బయట మోసం మోస్ట్ ఆఫ్. ఎందుకంటే మోడల్ అలాంటి. ఇట్స్ నాట్ అ పీపుల్ ప్రాబ్లం, ఇట్స్ అ మోడల్ ప్రాబ్లం. సో డబుల్ వేలో యాక్సిడెంట్ అవుతాయి, సింగిల్ వేలో 1 వేలో అందరూ ఒకవైపు వెళ్తుంటారు కాబట్టి యాక్సిడెంట్ తక్కువ అవుతాయి.
ఆపోజిట్ వచ్చేవాళ్ళు ఉండరు. అక్కడ రోడ్ మోడల్ ప్రాబ్లం. ఇఫ్ యూ డోంట్ ఇంప్రూవ్ ది మోడల్స్ యూ విల్ గెట్ యాక్సిడెంట్స్. బైపాస్ వేసి హైవే ఎందుకు వేసినట్టుగా యూ గో వితౌట్ యాక్సిడెంట్. సో ఇక్కడ ఈ మోడల్లో యూ హ్యావ్ టు లర్న్ మోర్. నువ్వు స్మార్ట్గా ఉండడానికి ఏమేమి కావాలో నేర్చుకోవాలి. నేను స్మార్ట్ అవును నువ్వు చేసి పెట్టంటే చేసిన దాని మీద అనుమానం వస్తాను. ఏమొస్తుంది? చెప్పింది ఐదో ఐదో నాకు హెల్ప్ చేస్తున్నారు, నష్టం చేస్తున్నారు, కన్ఫ్యూజ్. సో ఇలాగా నేర్చుకు వచ్చినటువంటి ఆర్గనైజేషన్ ఏది యూనియాలజీ మన మాధవికి సో 160 పీపుల్. ఈ 160 మందిలో రోజుకు ఒక 10 మంది అన్నా కొనుక్కుంటారు. ఎంతమంది? ఓ 10 మంది అన్నా కొనుక్కుంటారు ఏదో ఒక ప్రోడక్ట్. సో ఒక్కొక్క ప్రోడక్ట్కి 50,000 60,000 పీవీ వచ్చిన రోజుకు 1 లక్ష పీవీ వస్తుంది. ఆన్లైన్ 15 రోజులకి 15 లక్షలు వస్తుంది. 15 లక్షలు అంటే సుమారుగా ఒక 30-40,000 రూపీస్ ఇన్కమ్ ఎవరి 15 డేస్లో వస్తుంది. ఎవరు డిస్కౌంట్ వాళ్ళకి వెళ్ళినాయి, ఎవరు ప్రొడక్ట్స్ వాళ్ళకి వెళ్ళినాయి, ఎవరు పీవీలు వాళ్ళకి వెళ్ళినాయి, అందరూ ఎవరు లాభాలు వాళ్ళు తీసుకుంటారు. నష్టం ఏమైనా ఉందా? లేదా డిజైన్ టు బి విన్ విన్. రెండవది ఇంత కొనాలని కంపల్సరీ కానీ కోర్స్ కానీ ఎక్కడ ఇవ్వకుండా. ఎందుకంటే క్వాలిటీ ఉంటే మనం చెప్పాల్సిన పని లేదు. వాళ్ళకు ఉపయోగపడితే వాళ్ళే కొనుక్కొని వాడతాం. సో సౌమ్యాకి నేను ఎప్పుడైతే కొనుక్కోవాలి, ఎంత వాడాలి ఏం చెప్పను. సో ప్రాబ్లమ్స్ బట్టి వాళ్ళకి అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ పిల్లలకి ఏం వాడుకోవాలి, వాళ్ళ హస్బెండ్ ఏం వాడుకోవాలి, వాళ్ళ అత్తయ్య ఏం వాడుకోవాలి, వాళ్ళు ఏం వాడుకోవాలో వాళ్ళు కనుక్కొని వాడుకుంటారు. సో వీ విల్ లిజన్ ఫ్రమ్ సౌమ్య వాళ్ళ ఫ్యామిలీ యొక్క కన్జంప్షన్ ఏంటి, బిఫోర్ ఎంత ఇన్నోసెంట్గా ఉండేవాళ్ళు హెల్త్ పట్ల, ఇప్పుడు ఎంత అవగాహన వచ్చింది, వాళ్ళ ఫ్యామిలీకి తను ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇచ్చుకుంటుందో, వాళ్ళ ఫ్యామిలీలో వాళ్ళ అత్తయ్య మామ దగ్గర నుంచి, వాళ్ళ వదిన గారి దగ్గర నుంచి, పిల్లల దగ్గర నుంచి. సో వీ విల్ లిజన్ హర్. వి వెల్కమ్ సౌమ్య. Good morning, everyone. My name is Soumya. We are from Bhimavaram. So, actually, నాకు మా ఫ్రెండ్ ద్వారా తెలిసింది న్యూట్రాసిక్ గురించి. అంతకుముందు హెల్త్ ప్రాబ్లం అది వస్తే హాస్పిటల్స్కి అది వెళ్ళడం అది కూడా పెద్దగా చేయరు మా ఇంట్లో. హోమియో, ఆయుర్వేదం అలా యూజ్ చేస్తూ న్యాచురల్ ఫుడ్లోనే కేర్ తీసుకోవడం అది జరుగుతూ ఉండేది. అండ్ హెల్త్ పట్ల చాలా కేర్ ఉంటుంది ఫుడ్లో కానీ, ఎక్సర్సైజెస్, డే టు డే షెడ్యూల్లో టైం గ్యాప్ ఇవ్వడం. కానీ ఏదో ఒక ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. నాకు మా ఫ్యామిలీకే కాకుండా అండ్ ఉంటారు కదా అత్తమ్మ తరఫున, అమ్మ తరఫున, సో అలా ప్రాబ్లమ్స్ ఉంటూ ఉంది. సో నా ఫ్రెండ్ నాకు సజెస్ట్ చేయడం వల్ల నేను సరే న్యూట్రాసిటికల్స్ హెల్త్కి మంచిది, ఎందుకు స్టార్ట్ చేయకూడదు, ఎందుకు తీసుకోకూడదు అని నేను స్టార్ట్ చేశాను. నా ఫ్యామిలీకి స్టార్ట్ చేశాను. స్టార్ట్ చేసిన స్టార్టింగ్ పర్పస్ ఏంటంటే చెల్లికి ఫైబ్రాయిడ్స్ ఉన్నాయి. సో అది నేను ఇంగ్లీష్ మెడిసిన్ వైజ్గా వెళ్ళినప్పుడు ఏంటంటే ఓన్లీ ఆపరేషన్ మాత్రమే సజెస్ట్ చేశారు. సో ఆపరేషన్ చేయాలంటే చిన్న ఏజ్ 23, 27 అలా ఉన్నప్పుడు ఆ ఏజ్లోనే చేసేస్తే ఇన్ ఫ్యూచర్లో ప్రాబ్లమ్స్ ఎక్కువ వస్తాయి, కాంప్లికేషన్స్ ఎక్కువ వస్తాయి. దాన్ని హోల్డ్ చేయడానికి అర్థమ్మా మ్యాక్సిమం అయితే 2 years హోల్డ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ ఏం చేయాలి అని అంటే కూడా ఛాన్స్ తీసుకోకూడదు. ఏమన్నా ఆగుదామా, ఏమన్నా మెడిసిన్ ఉందా అంటే దానికి హోల్డ్ అవ్వడానికి ఇవ్వగలను కానీ క్యూర్ చేయడానికి ఇవ్వలేను అన్నారు. సో అప్పుడు సజెస్ట్ చేయడం, నాకు నేను తీసుకోవడం, సరే డాక్టర్ గారు వచ్చారు, డాక్టర్ గారు వెరీ నాలెడ్జబుల్ పర్సన్ అని వెళ్ళి చూద్దాము తెలుసుకుందాము అని వెళ్ళాను. Day 1 సార్ అక్కడికి భీమవరం వచ్చినప్పుడు, సో లేదమ్మా ఇలాగ న్యూట్రిషన్ లోపం వల్లనే అది వస్తుంది. సో తనకు కావాల్సిన న్యూట్రిషన్ తనకు అందిస్తే తన బాడీ ఆటోమేటిక్గా క్యూర్ చేసుకునే కెపాసిటీ భగవంతుడు ఇచ్చాడు. సో అది అలాగా జరిగే ప్రాసెస్. అది తెలియక మనకేం కావాలో తీసుకోకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ అవి అని సజెస్ట్ చేశారు. చేసినప్పుడు నేను ట్రస్ట్ చేసి, యాక్చువల్లీ ఏంటంటే మా ఫ్రెండ్ ఎంతో ఎంక్వైరీ చేస్తే కానీ తను ట్రస్ట్ చేయదు. సో తను ట్రస్ట్ చేసిందని నేను అలాగా ఏది కూడా నేను కనుక్కోకుండానే వెళ్ళాను. అండ్ మా వారు చాలా రిక్వెస్ట్ చేశారు అనుకోండి.
తర్వాత ఏంటంటే తనకి 7 to 8 months, ఫస్ట్ 3 to 4 monthsలో తన పీరియడ్స్ తను ఎంత సఫర్ అయ్యేది అనేది చెప్తాను. 2 minutesలో తను 15 daysకి పీరియడ్స్ వచ్చేది అండ్ 7 to 15 days పీరియడ్స్ కంటిన్యూ అయ్యేది అండ్ తను పిల్లల కేరింగ్ కూడా చూసుకోలేదు, అంత సఫర్ అయింది. అండ్ వాళ్ళు ఆఫ్రికాలో ఉండే వాళ్ళని కూడా తీసుకొచ్చి నేను భీమవరంలో పెట్టుకున్నాను. తన హెల్త్ ప్రాబ్లం ఉండడం వల్ల అక్కడ తను ఎక్కువ భయపడిపోతున్నాను. మెంటల్ స్ట్రెస్ కూడా చాలా ఎక్కువగా తను తట్టుకోలేని సిచ్యువేషన్లో ఉండేది. సో అలాంటి తనకి గ్రాడ్యువల్గా 18 daysకి 17 days నుంచి 18 daysకి 18 days నుంచి 20 daysకి అలా పెరిగింది. అండ్ తన స్టామినా లెవెల్స్ బాగున్నాయి అండ్ ఆ సైకిల్ సిస్టమ్ కూడా కరెక్ట్ అయిందనమాట. సో దాంతో నాకు 3 months కాన్ఫిడెన్స్ వచ్చింది. ఆ టెస్ట్ చేయించుకుందాం అని అనుకుంటే సార్ అన్నారు వద్దమ్మా 6 months కంప్లీట్ అయిన తర్వాత చేయించు, ఇంతకు తనకి ప్రాబ్లం అనుకుంది కాబట్టి ఆఫ్టర్ 6 months అన్నారు. ఆఫ్టర్ 5 months నేను స్కాన్ చేయించినప్పుడు జస్ట్ ఒకటి ఉంది, చుట్టూ ఉన్న ఫైబ్రాయిడ్స్ అన్నీ కరిగిపోయినాయి అమ్మ. సో ఈ 1 month తర్వాత కూడా తనకి క్యూర్ అయిపోతుంది అని చెప్పని సార్ అన్నారు. అలానే తనకి ఇప్పుడు ఎలాంటి ఇంగ్లీష్ మెడిసిన్ కానీ ఎలాంటి వేరే మెడిసిన్ వేసుకోదు. తను 6 months సార్ ఏదైతే చెప్పారో అదే కంటిన్యూ చేసేసింది. ఇప్పుడు ప్రజెంట్ తను మెయింటైన్ అవుతుంది ఓన్లీ ఆల్గే ఒమేగా స్పెర్లిన్ అవుతుంది. తన సైకిల్ నార్మల్ అయిపోయింది అండ్ పీరియడ్స్ నార్మల్ వచ్చేసాయి అండ్ తను చాలా హెల్దీగా ఉండడమే కాకుండా పిల్లలకి సైకలాజికల్గా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అండ్ ప్లేసెస్ మారినప్పుడు, వాట్ చేంజ్ అయినప్పుడు అండ్ ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ అయినప్పుడు సంథింగ్ తను పిల్లల పరంగా కూడా తను చాలా హెల్దీగా ఉండగలుగుతుంది. అండ్ ఇంకొక మోస్ట్ బ్యూటిఫుల్ థింగ్ ఏంటంటే మా బ్రదర్ వాళ్ళది 5 years అయిపోయింది మ్యారేజ్ అయ్యి. వాళ్ళకి పిల్లలు లేకపోవడం వల్ల ఇలాగనే IVF అది చాలా ట్రై చేశారు అండ్ పాజిబిలిటీ అవ్వలేదు. ఎందుకు అంటే వాళ్ళు ఇచ్చిన వాటికి రెస్పాండ్ అవడానికి కూడా తన బాడీ యాక్సెప్ట్ చేయలేదు ఫస్ట్. సో ప్రతి 2 times రిజెక్ట్ అయింది. సో అప్పుడు నేను సార్ని అడిగాను అనమాట, సార్ ఈ సిచ్యువేషన్ అని అంటే లేదమ్మా వాళ్ళైతే చాలా తన పొట్ట తగ్గాలి, తను ఓవరాల్ బాడీ తగ్గాలి, ఆ ట్యూబ్లోనే ఉండిపోతుంది అని గర్భసంచిలోకి వెళ్ళట్లేదు, ట్యూబ్లో గ్రోత్ అవ్వకూడదు కాబట్టి 2 times సర్జరీ అయింది అండ్ తను చాలా ఫ్రస్ట్రేషన్ అండ్ ఒబిసిటీ వచ్చేయడం, ఆ మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల వేరే కాంప్లికేషన్స్ రావడం ఇవన్నీ జరిగాయి. సో తర్వాత నేను సార్ని అడిగాను కరెక్ట్గా 3 months న్యూట్రాసిటిక్స్ తీసుకోమనమ్మా, అవి ఆపేయమను, అప్పటి వరకు ఎలాంటి ప్లానింగ్ చేయొద్దు, నేను ఆఫ్టర్ ప్లానింగ్ చేసుకోమని చెప్పు వాళ్ళని అని చెప్పని అన్నారు. రీసెంట్గా 2 months బ్యాక్ పాప కూడా పుట్టింది. తన హెల్దీ అయితే పుట్టింది పాప. అండ్ ఇంకొకటి ఏంటంటే మా ఇంట్లో మా అత్తయ్య గారికి ఫ్యాటీ లివర్ ఉంది, type 1 డయాబెటిక్ టైప్లో స్టార్ట్ అవ్వబోతుంది అని చెప్పారు అండ్ కొంచెం హార్ట్ ఎన్లార్జ్ అయింది అన్నారు. సో తను అసలు మెడిసిన్సే యూజ్ చేయరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక టెస్ట్ చేయించుకోవాలంటేనే చాలా భయపడతారు. ఒక స్కాన్ తీయించడానికి తనను కూర్చోబెట్టి చెప్పి చేయడానికి ఒక పూట పడుతుంది, అంత భయపడతారనమాట. ఇప్పుడు వెళ్ళరు కాబట్టి అంత భయపడతారు. సో అలాంటిది ఆవిడ ఇప్పుడు తీసుకోవడం వల్ల ఈ కళ్ళ కింద బ్లాక్, ఇక్కడ ఉన్నటువంటి బ్లాక్, పాదాలైతే మడాల దగ్గర మా బావగారిని కన్న దగ్గర నుంచి ఇంతలా ఉండే తనకి. అంటే తన జెనెటిక్గా తన బాడీ అలా ఉందేమో అని ఫిక్స్ అయిపోయారు వాళ్ళు. సార్ మా ఇంటికి వచ్చినప్పుడు చూశారు, అలా ఉండకూడదమ్మా అని డాక్టర్స్ చెప్పారు. కానీ మాకు సొల్యూషన్ ఏమి మెడిసిన్స్ యూజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి, క్యూర్ అవ్వట్లేదు అనుకుంటున్నారు. సో ఇప్పుడు మా అత్తయ్య గారు 1.5 months 2 months నుంచి యూజ్ చేస్తున్నారు. సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయింది అండ్ అక్కడక్కడ కొంచెం చిన్న క్లాట్స్ కరిగిపోయాయి అండ్ ఆ వాపు తగ్గిపోయింది అండ్ తనకున్న టమ్మీ ఏదైతే ఓవర్ టమ్మీ ఉందో అది నార్మల్కి వచ్చింది. ఇంకా సార్ చెప్పింది అయితే 5 months చెప్పారు. ఇంకా నెక్స్ట్ ప్రోగ్రెస్ చాలా బాగుంటుందని అనుకుంటున్నాను. అండ్ ఇంకొకటి ఏంటంటే మా పాప ఎగ్జామ్స్ ఎలా అంటే ఎగ్జామ్స్ టైంలో 3 hours కొట్టుకుంటాను. మా పాప బీటెక్ 3rd year అవుతుంది. ఆ 3 hours పడుకున్నా సరిపోక చదివికి గుర్తుండక చాలా స్ట్రెస్ ఫీల్ అయ్యేది తను. అండ్ ఎగ్జామ్స్ వాళ్ళకి వెళ్ళినప్పుడు కూడా నార్మల్గా రాసేదానికన్నా కూడా తక్కువ గుర్తొస్తాయి తను. రాసి ఎగ్జామ్ టైం అయిపోయాకో ఇంటికి వచ్చాకో
అప్పుడు గుర్తొస్తూ ఉంటాయి అనమాట. అరే నాకు వచ్చింది కూడా నేను మర్చిపోయాను, నేను మిస్ అయ్యాను అని ఫీల్ అవుతుంది. అలాంటిది తన ఎగ్జామ్స్ టైంలో ఇప్పుడు న్యూట్రాసిటికల్స్ మన సెమ్కి కానీ మిడ్కి కానీ తీసుకున్నప్పుడు ప్రీవియస్ మార్క్స్ కంటే ఎక్కువ వచ్చాయి తనకి. అండ్ అంతేకాకుండా స్ట్రెస్ లెవెల్స్ ఏ రకంగానూ తను స్ట్రెస్ ఫీల్ అవ్వాలి అండ్ ఇంకా ఎంజాయ్ చేస్తూ చదువుతుంది అనమాట. వాళ్ళ ఫ్రెండ్స్కి కూడా గైడెన్స్ ఇస్తూ చదువుతుంది. అది నాకు చాలా హ్యాపీనెస్ ఇచ్చింది. Now, Soumya